అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం శివ కళ్యాణం చూద్దాం, పురాణంతో సహా చూడండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేవం గిరిజగం స్మరామి. శుభముహూర్తమస్తు, సుప్రతిష్ఠితమస్తు. అందరూ చేతులు జోడించి నమస్కారం చేసుకోండి పార్వతీ పరమేశ్వరులకు. జై హర నమ పార్వతీ పదయే హర హర మహాదేవ. పాత్రరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం మమ అగ్నేవర్చో విహవేశ్వస్తు భజంతేంద్రానాస్తనవం విషేవంతో మురతో విష్ణురగ్నిః మమ అంతరిక్షమరుగోపమస్తు మఖ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిడమాదిగంతాం మయ్యాశీరస్వమది దేవహూతిః దైవ్యా హోతారావరిషంద పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః స్మారధామద్విషతే సోమరాజన్న ఆజ్ఞన్మన్యన్ ప్రతిపదన్ పురస్తాదు. భాగ్యదేవతాయై నమః. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షమం దుస్వప్నం దురిజితం తద్విషధ్యోతిషామ్యహం అనుభూతం పరిహూత శకునే అస్తు ప్రజనః సుమనా భవ. ఓం అజం ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఆజమ్య ప్రాణాజమ్యాగమార్తందు దేవానాం గమనాం చంద్రాక్షతాం పూర్వే ఘంటారవం తత్రా దేవతాక్వారణాంచరం ఘంటానాదం కృత్వా ఆజమ్య ప్రాణాజమ్యామం కేశవాచ స్వాహ ఓం మాధవాచ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మన్సూదనాయ నమః. ఓం శ్రీవిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. నిధాయ నమః. ఓం వృషోత్తమాయ నమః. దోషదాయ నమః. నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం దైవీ గాయత్రీ చపాదే జమ్మోద్వీపే భరతవర్షే భరతకన్యే మే నమః. దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య నైరుతిప్రదేశే కృష్ణా కావేరీజోర్మధ్యదేశే దండకారణ్యే గోదావరిజాం దక్షిణే తీరే శాలివానసికే బౌద్ధావతారే రామక్షేత్రే స్వస్తి శ్రీ పూర్వధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరతో మాఘమాసే కృష్ణపక్షే ఓం త్రయోదశ్యాం చతుర్దశ్యాం శ్రీ మహాశివరాత్రి మహాపర్వదినే వాసరః నక్షత్ర శుభయోగ శుభకరణ ఏమంగళ విశేషణ విశిష్టాయాం శుభజితౌ దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పురాణపురుషోత్తమస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీ భవానీ శంకర స్వామినే సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవరాయ శివరాత్రి మహోత్సవ సందర్భే కళ్యాణ మహోత్సవాక్యం కర్మ కరిష్యే. ఓం యజమాన మమ ఉపాస్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మరాశి జన్మలగ్న జన్మ అంశ వశాతు నామ నక్షత్ర నామరాశి నామలగ్న నామ అంశ వశాతు సర్వ అరిష్ట దోష నివారణార్థం సకల అభీష్ట ఫల సిద్ధ్యర్థం అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం నిరంతర దుర్బుద్ధి దురాలోచన దుశ్చేష్ట సమస్త దోష నివారణార్థం సద్బుద్ధి సత్ప్రవర్తన సదాచార సత్కర్మ సద్గోష్ఠి యోగ్యత సిద్ధ్యర్థం ధర్మ కార్యాచరణ దేవతా కార్యాచరణ నిరంతర సుఖజీవన సుఖదాంపత్య సత్సంతాన సౌభాగ్య శుభఫల అవాప్తి అర్థం మానసిక బాధ నివారణార్థం మానసిక ప్రశాంతత సిద్ధ్యర్థం సంపూర్ణ
భూత ప్రేత పిశాచ బాధ నరఘోష పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరపీడ ఈర్ష అసూయ ద్వేష దోష నివారణార్థం మనశ్శాంతి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం లోక కళ్యాణార్థం శివరాత్రి పర్వదినే పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం శివ కళ్యాణ మహోత్సవం కరిష్యే. ఈరోజు శివరాత్రి అంటారు. అంటే ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా శివరాత్రి, ఇంకా చెప్పాలంటే రేపు రాత్రి వరకు కూడా శివరాత్రి అని చెప్పి అర్థం. అసలు శివం అంటే శుభం అని చెప్పి అర్థం. ఎక్కడైతే శివ 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 అని చెప్పి అంటుంటారో అక్కడంతా కూడా మంచి జరుగుతూ ఉంటుంది అనమాట. శివం అంటే శుభం అని చెప్పి అర్థం. అందుకే శంకర అని చెప్తే దాని అర్థమేది, శంకరోతి శంకర అని. శం అంటే మంచి జరగడం, కరోతి మనకు మంచి కావాలంటే ఈశ్వరుని బాగా ఆరాధన చేయాలంట. అది ఆయుష్య కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, ధనం కోసం కావచ్చు, విద్యా బుద్ధుల కోసం కావచ్చు, లేదంటే ఏ కోరికలైనా సరే మనకు నెరవేర్చగలిగిన దైవం పరమేశ్వరుడు. ఆయన అన్నీ ఇచ్చేవాడే, తీసుకునేది ఏముండదు మన నుంచి, ఆయన అన్నీ ఇస్తూ ఉంటాడు. అందుకే లింగాకారాన్నే శివుణ్ణి బాగా పూజించమని చెప్పి లోకమంతా కూడా చెప్తుందన్నమాట. అందుకే ఆయన శివలింగ రూపంలో ఉంటాడు. మనం వేసేటువంటి నీళ్లు కానీ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఏది ఆయన తీసుకోడు, అంతా వదిలేస్తూ ఉంటాడు అనమాట. అట్లా మనకు కూడా మనలో ఉన్నటువంటి చెడు ఆలోచన అంతా కూడా వదిలేస్తూ మంచి ఆలోచనలు మాత్రమే మనం ఉంచుకోవాలన్నామంటే మనందరి యొక్క అదృష్టం అన్నమాట. ఇందులో శివరాత్రి శివుడు ఉద్భవించినటువంటి రోజు అన్నమాట. అటువంటి రోజు కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. ఇప్పుడు సంకల్పం అంతా కూడా అయింది. మీ మనస్సులో ఉండే కోరికలన్నీ కూడా చెప్పుకోండి, అందరి బాధలు చెప్పుకోండి. అందరి బాధలు తొలగించేవాడు ఆయనే, అందరి కోరికలు నెరవేర్చేవాడు కూడా ఆయనే. ఎందుకంటే వేదమే చెప్తుంది, నమః కాలాయ నమః కల వికరణాయ అని చెప్పి. కాలస్వరూపమే ఆయన. ఇప్పుడు జరుగుతున్న సమయం అంతా కూడా శివస్వరూపమే, అంతా ఈశ్వర స్వరూపమే. కాబట్టి ఈ జరిగేటువంటి సమయంలో ఏవైనా చెడు అనేది మనకు జరిగే విధంగా ఉంటే ఆ చెడును ఆయన తన త్రిశూలంతో తొలగిస్తాడు. మనకు అడ్డంకులు లేకుండా చేసి మనకు అన్ని మంచి పనులు జరిగేటట్టుగా, అన్ని విధాల మంచి జరిగేటట్టుగా ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ మనకు వెన్నంటి ఉండి ఆ శివానుగ్రహాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క కళ్యాణం చేస్తున్నాం. బాగా నమస్కారం చేసుకోండి. ఓం కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ. ఓం కలశస్య ముఖే విష్ణుం కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృతాః వృక్షౌ సాగరः సర్వే సప్తద్వీపా కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆపో వా ఇదగం సర్వం విశ్వ భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవాపో నవాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో తేజోగుష్యాప సత్యమాప సర్వా దేవతాపోర్భవస్వరాపవం. కలశోదకేన చేయండి. ఆ కలశంలో నీళ్ళు దేవుని పైన మీ పైన చల్లుకోండి. పుష్పంతో దేవుళ్ళ పైన ఒకసారి చల్లండి, మీ పైన చల్లుకోండి. పూజా వస్తువుల పైన కూడా చల్లండి. కలశోదకేన దేవం పూజా ద్రవ్యాణి ఆత్మా విద్య సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివాం యస్పరేత్ పుండరీకాక్షం సమాక్షాభ్యంతర శుచిభిః. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఓం నిర్విఘ్న ప్రసమావాప్త్యర్థం శ్రీమన్ మహాగణాధిపతి పూజనం ప్రార్థనం కరిష్యే. అందరూ చెప్పండి. ఓం విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందితం నమో గణపతే తుభ్యం బ్రహ్మాణం బ్రహ్మణస్పదే. గణపతిని బాగా ప్రార్థన చేసుకోండి. ఈ శివ కళ్యాణం అంతా కూడా నిర్విఘ్నంగా ప్రార్థన చేసుకోండి. ఓం గణానాన్పా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः सीदसादनम्. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమో నమః.
ధ్యాయామి గణపతి పైన అక్షతలు పూలు వేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి కొన్ని నీళ్లు ప్రోక్షణ చేయండి గణపతి పైన పుష్పం ఒక్కసారి ఓం అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి మళ్ళీ 2 అక్షతలు వేయండి గంధాంధారయామి హరిద్రాది కుంకుమ చూర్ణం సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి ఒక 5 విడి పుష్పాలతో పూజ చేయండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి భజంత్రిలు వాయిద్యం ధూపం వనస్పత్యుర్భవైర్దివ్యేర్నానాగంధైః సుగంధితం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజంగదిర్స్థితాం ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి సూర్యుడికి నమస్కారం చేసుకున్నాం మన సూర్యుడికి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరమాచమనిజం సమర్పయామి నైవేద్యం ఓం నైవేద్యం చంద్రబ్రహ్మసః ఫలం మనోరథవరం పుత్రమౌత్రవర్ధనం తస్మాదస్య ప్రదానేన అధస్యాగ్ని ప్రయచ్చమే ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థవేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఇందిరారమణ గోవింద గోవింద హర నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శై తల చుట్టూ ఇలా తిప్పుకొని ఆ గణపతి పైన వేయండి ఓం నమో వ్రాతపదే నమో గణపతే నమ ప్రమథపదే నమస్తే స్థలంబోదరాజైకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షధనార్దన ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనజా పూజజ మంటపస్థిత ఆవాహిత దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు సర్వం శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు భో గణపతే త్వదాజ్ఞజా దేవ పూజనం కరిష్యే గణపతి పూజ చేసిన పుష్పాలు తీసుకోండి కళ్ళగద్దుకొని తల్ల పెట్టుకోండి అమ్మా మీరు ఆడవాళ్ళు అన్న మీరు ఒక పుష్పం తీసుకొని ఇట్లా చెవి సందులో పెట్టుకోండి గణపతి ప్రసాదం భ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శశీ పురందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ఇష్టదేవతా శ్రీ భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమో నమః పార్వతీ పరమేశ్వర స్వామిని నమో నమః అందరూ నమస్కారం చేసుకోండి అందరూ చెప్పండి ఓం వందే శంభో ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినజనం వందే ముకుంద ప్రియం వందే భక్త జన ఆశ్రయంచ వందే శివం శంకరం శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం చిదానందం సదాశివం అహం భజే యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామినే నమో నమః మీ తల్లిదండ్రులను మీకు చదివిన గురువు గారిని పెద్దవాళ్లను అందరినీ నమస్కారం చేసుకోండి గోమాతను అలాగే వేదాలను శాస్త్రాలను పార్వతీ పరమేశ్వరులను అందరినీ విష్ణువును లక్ష్మీదేవిని గణపతిని సుబ్రహ్మణ్య స్వామివారిని అందరినీ నమస్కారం చేసుకోండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ
ఆచార్య దేవో భవ. మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవత కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఓం కర్మ పుణ్యాహవాచనం కరిష్యే. ఓం అక్షతలు పైకి వేయండి. ఓం పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కర్మణ పుణ్యాహం భవంతో భ్రవంతో. ఓం పుణ్యాహం కర్మణోస్తు. ఓం కర్మణ పుణ్యాహం భవంతో భ్రవంతో. పుణ్యాహం కర్మణోస్తు కర్మణోస్తు. ఓం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వీతోపవ్యుషం. యదా వై సూర్య ఉదేతి తద నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్ఛేతు యత్ర చ కన్యం పశ్యేతు తావత్ కుర్వీతే కార్యస్యాహతు పుణ్యాహ దేవ కురుతే. సంకల్పితాం పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాకే కర్మణే స్వస్తి భవంతో భ్రవంతో. ఓం స్వస్తి కర్మణోస్తు. ఓం కర్మణే స్వస్తి భవంతో భ్రవంతో. ఓం స్వస్తి కర్మణోస్తు. ఓం కర్మణే స్వస్తి భవంతో భ్రవంతో. ఓం స్వస్తి కర్మణోస్తు. ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవ స్వస్తిన పూష. అక్షత్రులు వేయండి పైకి వేయండి. స్వస్తిన పూష విశ్వవేదాః స్వస్తినస్తాక్షరిషణేమి స్వస్తినో బృహస్పతి దదాతు. ఓం పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాకే కర్మణే స్వస్తి. ఓం కర్మణైరధ్యం భవంతో భ్రవంతో. కర్మరుధ్యతాం కర్మైరధ్యం భవంతో భ్రవంతో. కర్మరుధ్యతాం కళ్యాణ మహోత్సవాకే కర్మైరధ్యం భవంతో భ్రవంతో. కర్మరుధ్యతాం హృధ్యాస్మహవ్యే నమసోమ సత్య మిత్రం దేవ మిత్రధేయన్నోస్తు. అనురాధాన్ హవిషా వర్ధజంతః శతం దేవేమ శరద సవీరాః. ఓం త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని ప్రజ ఇమే లోకాః. వృద్ధ్యామేవ తద్వీర్య అస్య కర్మణః వృద్ధిం భవంతో భ్రవంతో. వృద్ధ్యతాం వృద్ధ్యస్య వృద్ధిః వర్షశతు సంపూర్ణమస్తు. వర్ణవిఘో బ్రాహ్మణేభ్యः శుభం భవతు. శాంతిః పుష్టిశ్చోష్టిశ్చాస్తు. శుభగం శుభమస్తు. గోత్రాభివృద్ధిరస్తు. గోత్రాది గోత్రాభివృద్ధిరస్తు. ఓం అఖిలోన్నత పవిత్ర గోత్రాభివృద్ధిరస్తు. ఓం సౌభాగ్య సగోత్రాభివృద్ధిరస్తు. అందరూ మీ గోత్రం పేరు చెప్పుకోండి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇంద్రస్సు నీతి సహమాపనాతో సోమస్వస్యావరణ సమీక్షా యమో రాజా ప్రమణాభిప్రాతమ జాతవేదామోర్జయంచ పునాతో. ఓం సర్వాణి స్థరాన్ని శుచీని భవంతు శుచీని సర్వాణి పూజాకాలః. ఓం మళ్ళీ అక్షతలు తీసుకోండి. పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి పరమేశ్వరుడు వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆయన చతుర్వేదాలు శిక్షాస్త్రాలు పురాణ న్యాయ అన్ని శాస్త్రాలని కూడా చదువుకున్నవాడు. పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటాడు. అటువంటి పరమేశ్వరుడికి భార్యగా ఉండాలంటే అమ్మవారు కూడా చాలా గొప్ప మనిషి అయి ఉండాలి. కాబట్టి ఆయనకు తగిన కన్యకను చూసి రావాలని చెప్పి నలుగురు బ్రాహ్మణులు వేదాలు చదువుకుంటూ బయలుదేరుతున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షవం దుస్వప్నం దరుదిదం తద్విషద్ధాదిశామ్యహం. త్వాభివర్షిత స్వస్తి వనస్పదే స్వస్తి మే వనస్పదే. నమశ్చ కృత్సదే రుద్రాజ నమో రుద్రాజ చ కృత్సదే. గోష్ఠవధి నమస్తే స్వమామాహిగుంసి శ్రియశిర శివజ్ర నమస్తే స్వమామాహిగుంసి. ఉద్గాదేవ శివనే సామగాదితి బ్రహ్మపుత్ర ఇవ సమనేషు జగుంసతి. స్వస్తి న శకునే అస్తు ప్రజన సుమనా భవ. ఆదౌ ప్రక్షాళ్య యథాసు ధర్మ ప్రజా సంపత్త్యర్థం సృజముద్గ్రహే. సుహృద సమవేదాన్ మంత్రవతో కన్యావరణార్థం ప్రేషయేత్. ధర్మ సంతానం కోసం ఆయన చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే లోకానంతా కూడా రక్షించడం కోసమే వివాహం చేసుకుంటున్నాడు. కాబట్టి యథాసు ధర్మ ప్రజా సంపత్త్యర్థం ఆయన ధర్మమైనటువంటి ధర్మస్థాపన చేయడం కోసము, అలాగే మంచి సంతానం మనమంతా కూడా ఆయన పిల్లలమే. పరమేశ్వరుడే మనకు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అంటారు కదా, అట్లా పార్వతీ పరమేశ్వరుడే అనాదిగా తల్లిదండ్రులుగా మనం పూజ చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మనము చేసుకున్నప్పుడు ఎవరు ఉన్నారు అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడే ఆది దంపతులుగా అక్కడ ఉన్నారన్నమాట. వాళ్ళ ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఆది దంపతులు అంటే మొట్టమొదటి దంపతులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి ఆ పరమేశ్వరుడు సుహృద సమవేతాన్ మంత్రవతో యుగ్మాన్ విప్రాన్ కన్యావరణార్థం ప్రేషయేతు. లోకానంతా కూడా సంరక్షించడం కోసం
పార్వతీదేవిని వివాహం చేసుకోబోతున్నాడు. అందుకు బ్రాహ్మణులు బయలుదేరుతున్నారు మంత్రాలు చెప్పుకుంటూ. ఓం రసమందాధిజసానస్య సక్షిణం అభిషు ప్రసీదత అస్మాకమింద్ర భజంతు జోషతి యత్సౌమ్యస్యాంధసో దదోధతి అనక్షరారజవస్సంతబంధాదేభిస్సఖాజో చింతినోవరేజం సమర్జమా సంభగో నోననీయాత్ సంధ్యాస్పత్యకం సుజమమస్తు దేవాః తే కన్యాదాతారంగత్వా బ్రువతే. ఒక్కసారి లేచి ఆ పరమేశ్వరుడు నీళ్లు వేసి కాళ్ళు కడిగినట్టుగా భావించండి. అమ్మ మీరు కూడా అమ్మవారికి కాళ్ళు కడిగినట్టుగా భావించి పసుపు కుంకాలు పెట్టండి. ఒక స్పూన్ నీళ్లు వేసుకోండి. అక్షతలు అక్కడ స్వామివారి పాదాలకు వేయండి. స్వామివారికి ఒక స్పూన్ నీళ్లు వేసుకోండి చేతిలో. ఓం నమో స్వనంతాస్త్రపాదాక్షిరోరువాహవే సహస్రనామ్నే పురుషాది శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. పసుపు కుంకుమ పెట్టండమ్మా. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఓం సద్యోజాత వామదేవ అఘోర తత్పురుషులను పరిపాలించేటువంటి ఆ పరమేశ్వరుడు, ఆయనకు తగినటువంటి భార్య మీ కుమార్తె అని తెలిసింది కాబట్టి మీ అమ్మాయిని ఇచ్చి మా స్వామి వారికి వివాహం చేయండి అని చెప్తే, ఆ పర్వతరహం ఏమైనా ఉందా, ఆయన యొక్క పరిస్థితులు అన్ని కూడా తెలియజేయండి అని చెప్పగా బ్రాహ్మణులు చెప్తున్నారు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌలి సంపిల సత్పూర్ణేందుమాంతామృతై. అయ్యా మా పరమేశ్వరునికి పుట్టడం గిట్టడం అనేది ఉండదు, అనాదిగా ఉంటాడు, సనాతనముగా ఉంటాడు. అందుకే ఈ యొక్క శివరాత్రి ఉద్దేశం కూడా అదే. అజ్ఞానం వెలిగేటువంటి నిప్పు ఒక దీపం లాంటిది అనమాట. అలాంటి వెలుగుతో ఒక శివలింగం ఉద్భవించిందట. ఎప్పుడు ఉద్భవించింది అంటే బ్రహ్మదేవుడు అంతవరకు పంచముఖ బ్రహ్మ అని చెప్పి పేరు, తర్వాతనే చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పి అన్నారు. అటువంటి పంచముఖ బ్రహ్మకు వేదాలు శాస్త్రాలు సృష్టి అంతా చేసేది నేనే కాబట్టి నేనే గొప్పవాడిని అని చెప్పి ఆయన, మహావిష్ణు ఏమో స్థితి గతినిచ్చేవాడు నేనే కాబట్టి నేను గొప్పవాడిని అని చెప్పి మహావిష్ణువు. వీళ్ళిద్దరి యొక్క కొట్లాట అనేది తారాస్థాయికి చేరిపోయింది, ముల్లోకాలు దాటిపోయింది, అన్ని లోకాలు భయపడుతున్నాయి. అటువంటి ఆ సందర్భంలో వాళ్ళ ఇద్దరి మధ్యలో పుట్టినటువంటి లింగమే జ్యోతిర్లింగము. పరమేశ్వరుడు అక్కడ ఉద్భవించినాడు. ఆయన ఎప్పటి నుంచో ఉంటాడు, కానీ వాళ్ళ యొక్క గర్వాన్ని అహంకారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో పరమేశ్వరుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో నుంచి పుడతాడు. ఆ పుట్టడమే ఆ పాతాళ నభస్థలాంత భువన. ఆ పాతాళము మనకు పాతాళ లోకం అంటే ఏదో భూమి కింద ఏదో ఒక లోకం, ఏమైనా లోకాలు ఉన్నాయేమో అక్కడ ఎక్కడి నుంచో ఉద్భవించినటువంటి ఈశ్వరుడు శివలింగము అని చెప్పి. నభస్థలాంతం, నభస్థలము అంటే ఆకాశం, నభస్థలం ఆకాశం మనకు తెలుసు. అంతకంటే పైన ఇంకా ఏమైనా ఊర్ధ్వలోకాలు ఉన్నాయేమో అక్కడ ఎక్కడి వరకో ఉన్నాడు పరమేశ్వరుడు. ఎక్కడో కింద నుంచి పుట్టి ఎక్కడో ఎంతో ఎత్తు ఉన్నాడు. అటువంటి పెద్ద శివలింగం ఒక జ్యోతిలాగా వెలుగుతూ వాళ్ళిద్దరి మధ్యలో పుట్టింది. బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క మధ్యలో ఉద్భవించింది. ఆ ఉద్భవించినటువంటి శివలింగాన్ని చూసి మహేశ్వరుడు, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు తెలుసుకొని రండి అంటే, నేను ఎక్కడ పుట్టినానో ఎక్కడ వరకు అంతమవుతున్నానో తెలుసుకొని రండి, అప్పుడు నేను మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని నేను చెప్తానని చెప్పగా, మహావిష్ణువు ఏమో ఆయన ఒక కూర్మావతారం అంటే తాబేరులాగా తయారైపోయి భూమిలోపలికి చొచ్చుకొని పోతాడు. ఆయన అలా పోతూ 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 ఉంటాడు. అందుకే నా విష్ణు పృథివీపతి అని, భూమికి అధిపతి ఎవరయ్యా? మహావిష్ణువుకు శ్రీదేవి భూదేవి సమేత అని చెప్పి మహావిష్ణువు వారికి కళ్యాణ మహోత్సవాల్లో వస్తుంటాయి. భూదేవిని ఆయన చీల్చుకుంటూ వెళ్ళిపోయినాడు. వెళ్ళి ఎంతో దూరం వెళ్ళినాడు. ఎంతో దూరం త్రవ్వినా కూడా ఆయనకు ఆది అనేది కనిపించలేదు. అంటే ఎక్కడ శివలింగం ఉద్భవించిందో కనిపించలేదు. తన తప్పు తెలుసుకున్నాడు. పైనకి వచ్చి, పరమేశ్వర నీ యొక్క ఆదిని అంటే మొట్టమొదటి మూలాన్ని నేను తెలుసుకోలేకపోయినా విష్ణువు, ఈ రోజు నుంచి స్థితికారకుడు నీవే, నీవు చాలా గొప్పగా ఉంటావు, నిన్ను ఆరాధించిన వాళ్లకు సమస్త సుఖాలు ఐశ్వర్యం అన్నీ వస్తాయి, లక్ష్మీదేవి నీ భార్యగా ఉంటుందని చెప్పి వరాలన్నీ కూడా మహావిష్ణువుకు పరమేశ్వరుడు ఇచ్చేశాడు. ఇక బ్రహ్మదేవుడు హంసవాహనం పైన ఎక్కి ఊర్ధ్వలోకానికి వెళతాడు. ఆకాశం దాటుకుని వెళతాడు. ఇంకా పైన ఎన్నో లోకాలు, అన్ని లోకాలు దాటుకుని పోతాడు. అయితే ఎక్కడికి పోయినా కూడా అంతం అనేది తెలియదు. నంది అంటే గోమాత వస్తూ ఉంటుంది. ఇక
ఈ యొక్క మొగలి పువ్వు కూడా పరమేశ్వరుని పూజ చేసుకుని వస్తుంటాయి రెండు. ఆ రెండింటిని చూసి బ్రహ్మదేవుడు భయపెడతాడట, మీ ఇద్దరు నా తరపున అబద్ధ సాక్ష్యం చెప్పండి, పరమేశ్వరుని యొక్క అంతం చూసినానని చెప్పండి అని చెప్తే, సరే గోమాత చెప్తానని చెప్తుంది. కిందికి వచ్చిన తర్వాత అంతాన్ని చూసి వచ్చినావంటే, ఆ చూసినాను స్వామి అంటే, ఎవరు సాక్ష్యం అంటే, ఇదిగో ఈ నంది గోమాత, ఈ మొగలి పువ్వు అంటే, అవునా అని చెప్పి గోమాతను అడుగుతాడు. ఏం గోమాత చూసినాడు బ్రహ్మదేవుడు అంటే, గోమాత తలతో ఇట్లా చూసినట్లుగా చెప్తుంది. నాకు ఒక వరం, ఒక శాపం ఇస్తాడు ఈశ్వరుడు. ఈ రోజు నుంచి నీ ముఖానికి పూజ లేదు, నీ వెనక భాగానికే లక్ష్మీప్రదంగా పూజ చేస్తారు అని చెప్పి వరము శాపము రెండు ఇచ్చేస్తాడు. ఇక మొగలి పువ్వుకు శాపం ఇస్తాడు, ఈ క్షణం నుంచి నా పూజలో నువ్వు పనికిరావు అని చెప్పి శాపం ఇస్తాడు. కానీ విచిత్రం ఏమిటంటే, జరాసంగం అని చెప్పి తెలంగాణలో ఉంది, మనకు సంగారెడ్డి జహీరాబాద్ దగ్గర వస్తుంది. అక్కడ అమ్మవారి పేరే కేతకి, పార్వతీదేవి పేరే కేతకి. అంటే భగవంతుని లీలలు అలా ఉంటాయి. ఒకసారి వద్దన్నప్పటికీ ఆయన పరమేశ్వరుడు దయా జాలి ఎక్కువ ఆయనకు పరమేశ్వరుడికి. పార్వతీదేవి కేతకి, ఈశ్వరుని పేరు సంగమేశ్వరుడు. కేతకి సంగమేశ్వర స్వామి అని చెప్పి అక్కడ విశేషంగా ఎప్పుడు కూడా ఆ మొగలి పూలతోనే అలంకారం చేస్తుంటారు, మొగలి పూలతోనే దండ గుర్తుంటారు. విచిత్రంగా నేను చాలాసార్లు వచ్చి చూసి వచ్చినాను. మీరు కూడా ఎప్పుడన్నా చూడండి, ఇంటర్నెట్లో చూస్తే తెలుస్తుంది. కొంతమంది కూడా వెళ్ళి వచ్చి ఉంటారు. అట్లా పరమేశ్వరుడు అప్పుడు శాపం పెట్టినప్పటికీ కూడా ఆయన దయామయుడు, ఆయన మనస్సు వెన్న అనమాట. ఒక్క క్షణం మాత్రమే గట్టిగా ఉంటుంది, మరుక్షణం మళ్ళీ కరిగిపోతుంది అనమాట. అట్లా ఎప్పుడో ఒకసారి వరం కూడా ఇచ్చింటాడు ఆ కేతకి పుష్పానికి. అందుకే అమ్మవారి పేరే కేతకి. ఆ యొక్క కేతకి పుష్పాలతో పూజ కూడా చేస్తుంటారు. అలా ఆ యొక్క మొగలి పూలకు కూడా శాపం వేయడం జరిగింది. ఇక బ్రహ్మదేవుడు అహంకారంతో గర్వంతో విర్రవీగుతున్నాడు కాబట్టి పరమేశ్వరుడు తన త్రిశూలం తీసుకుని ఒక తలను తీసేస్తాడు. తల తీసేయడం అంటే అహంకారాన్ని తొలగించడం అని చెప్పి మనం అంటున్నాం కదా. మనకి ఏదైనా అవమానం జరిగితే నా తల తీసేసినట్టు అయింది అంటున్నాం. అంత మాత్రాన తల తీసేయడం చనిపోవడం కాదు, అవమానం జరిగినట్లుగా భావించడం. వెంటనే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. అంటే బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు కదా, చంపినటువంటి పాపం వస్తుంది ఆయనకు. ఏం చేయాలంటే పరమేశ్వరుడు ఆయన, అందుకే ఆది భిక్షువు అన్నారు. ఆది భిక్షువు, మొట్టమొదటి భిక్షపతి ఎవరయ్యా అంటే ఈశ్వరుడే. ఆ బ్రహ్మకపాలాన్ని తీసుకొని ఆయన అన్ని ఊర్లు వెళ్ళి ఆయన భిక్షాటనం చేస్తాడంట ఆ పాపం పోవాలని. చివరికి కాశీకి పోతే అన్నపూర్ణాదేవి పిలిచి అన్నం పెడుతుంది అమ్మవారు. అట్లా బ్రహ్మకపాలం ఉండేటువంటి బద్రీనాథ్లో ఇప్పటికి కూడా పెద్దలకు శ్రాద్ధక్రమాలు చేస్తే వాళ్ళకు మోక్షం కలుగుతుందని చెప్పి పెద్దల యొక్క మాట. అట్లా బ్రహ్మదేవుని యొక్క గర్వాన్ని తొలగించి, మహావిష్ణువు యొక్క గర్వాన్ని తొలగించి అందరికీ సమున్నతమైనటువంటి పదవులన్నీ కూడా ఇచ్చినాడు పరమేశ్వరుడు. అటువంటి ఆ పరమేశ్వరుడు ఉద్భవించినటువంటి రోజు కాబట్టి శివరాత్రి. రాత్రి అనేది అజ్ఞానంతో సమానం అని చెప్పి అర్థం. చీకటిగా ఉంటుంది కదా, అటువంటి చీకట్లో నుంచి ఉద్భవించిన వాడే పరమేశ్వరుడు. శివం అంటే శుభం, అంటే అజ్ఞానములో ఆ చీకటిని పారద్రోలి మంచి వెలుగును ప్రసాదించి మనకు మంచిని చేసేవాడు పరమేశ్వరుడు అని చెప్పి అర్థం. పూర్వకాలం కానీ మనకి ఏదైనా సంతానం కలిగినా, ఏదైనా కష్టం వచ్చినా మన పెద్దవాళ్ళు అయ్యగారు చెప్పే మాట ఒకటే, శక్తి ఉంటే ఏదైనా మీరు హోమాల యజ్ఞాలు చేయించండి, లేదంటే శివునికి అభిషేకం చేయించండి అని చెప్తారు. ఒక్క పరమేశ్వరునికి అభిషేకం చేయడం వల్ల ఇంత మంచి ఫలితం కలుగుతుంది. అందుకే మనం రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా చెప్తుంటాం, అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యం నమః. అంటే 7 మహాయాగాలు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం శివునికి రుద్రాభిషేకం చేస్తే కలుగుతుంది అనమాట. దర్శపూర్ణ మాసాలు, అగ్నిష్టోమము, చాతుర్మాస్యాలు, నిరుడు పశుబంధాలు, జ్యోతిష్ఠోమాలు, ఈ యాగాలు చేసినంత ఫలితం కేవలం రుద్రాధ్యాయాన్ని చెప్పి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఇస్తాడు. అయితే శక్తి లేని వాళ్లకు, ఉన్నవాళ్ళు వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు ఏదైనా సరే చేసుకోవచ్చు, లేని వాళ్లకు పరమేశ్వరుడు ఆ విధంగానే ఇస్తాడు. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటుంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పి. అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్లుగానే చేయాల, లేని వాళ్ళు లేనట్లుగానే చేయాల. ఇప్పుడు కాలం చూడండి, ఎక్కడైనా పెళ్లిలు పోతుంటాం, ఘోరాతి ఘోరం ఏమిటంటే అక్కడ తినేది ఇంత, పారేసేది ఇంత. బాగా గమనించండి, మనం అందరూ 50 లక్షలు పెట్టాం, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాం అంటుంటారు. అసలు ఆ ఏమి తిండి తింటారో ఏమి తినరో భగవంతుడికే తెలియాలి. దాంట్లో తినేది ఒక 5-6 పదార్థాల కంటే ఏం తినలేరు. ఇంకా మనలాంటి వాళ్ళు ఏదో పప్పు ఎక్కడ ఉంది, సాంబార్ ఎక్కడ ఉంది,
చారు ఇక్కడ ఉందని చెప్పి వెతుక్కుని కూడా పోతుంటాం. కానీ మిగతా వస్తువులను ఏమవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. అంటే మన డబ్బులను మనమే నాశనం చేస్తున్నాం. డబ్బు అనేది చాలా విలువైంది. ధనాన్ని దుర్వినియోగం చేసుకోరాదు. విటమిన్ ఎం ఛార్జింగ్ అనమాట. అంటే మనీ అనేది చాలా విలువైంది. డబ్బు ఇచ్చేటువంటి శక్తి మిగతా మనుషులు 10 మంది ఉన్నా ఒకటే, మన దగ్గర 10,000 డబ్బులు ఉన్నా ఒకటే. కాబట్టి డబ్బును మనం నాశనం చేస్తున్నాం. అందుకే డబ్బులు ఇప్పుడు పుట్టడం లేదు. బాగా గమనించండి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు తిండికి లేకపోయినా వాళ్ళు సుఖంగా సంతోషంగా బతికినారు అంటే వాళ్ళు రూపాయిని కూడా వేస్ట్ చేయలేదు. వాళ్ళు రూపాయిని కూడా దుర్వినియోగం చేయలేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే ఒక 10 మంది బంధువులు ఇచ్చి భోజనం పెట్టడమో లేదంటే ఒక పెళ్లికి సహకారం చేయడమో చేస్తారు. మన ఈ మధ్యలో ఎక్కడో వాట్సాప్లో పెళ్లి పత్రిక వచ్చింది 1947లో. అంటే స్వాతంత్ర్యం రాకముందు పరిస్థితి ఎట్లుందంటే పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేసినారు. మీకు స్టోర్ బియ్యం వస్తే తీసుకొని రావాలను అని చెప్పి దాంట్లో ఉంది. అంటే ఇప్పుడు మనం చదింపులు పెడుతున్నాం. అప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉండేటివి కాదు. కేవలం తిండి వచ్చిన వాళ్లకు గౌరవంగా ఇంత ఏదో భోజనం పెట్టి పంపిస్తే అదే మనకు మర్యాద అని చెప్పి పెద్దవాళ్ళంతా అనుకునేవాళ్ళు. అందుకు అప్పుడు నువ్వు కట్నం పెడతారా లేకపోతే ఏదైనా డబ్బులు పెడతారా, బంగారం అని కూడా లేదు. కేవలం తిండి భోజనం. కాబట్టి మీకు స్టోర్ బియ్యం వస్తే ఖచ్చితంగా తీసుకొని రావాలను అని దాంట్లో అక్షరాలు ప్రింట్ చేసినారు. అంటే ఎంత బీద పరిస్థితో చూడండి పాపం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మనకు లేవు. పరమేశ్వరుడు అందరికీ తినడానికి తిండి, అనుభవించడానికి డబ్బులు, సుఖము, భోగము, భాగ్యాలు, అష్టైశ్వర్యాలని కూడా ఇచ్చినాడు. కానీ అన్నీ ఇచ్చినప్పటికీ మనము ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్య ధోరణి చాలా ఉంది. అందరికీ కూడా నిర్లక్ష్యం బాగా ఉంది. 10,000 పోతే ఏమవుతుందిలే, 1,00,000 పోతే ఏమవుతుందిలే అంటున్నారు. పోతే బాగానే ఉంది, కానీ ఆ తిరిగి సంపాదించేటప్పుడు మనమే కదా కష్టపడి సంపాదించేది. కాబట్టి ధనానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఎంత కష్టపడి సంపాదిస్తామో అంతే లెక్కచారంతోనే మనం ఖర్చు పెట్టాలి. అయితే ఇటువంటి వివాహాలు, పవిత్రమైనటువంటి కార్యాల్లో ఒక 10 రూపాయలు దుబారైనా పర్వాలేదు, కానీ అతిగా దుబారి చేయరాదు. అట్లని చెప్పి ఎన్నో వస్తువులు ఇచ్చి అవి తినకుండా పారేస్తే ఏం లాభం వస్తుంది? అందరూ కూడా గిఫ్ట్ బాక్సులు అని చెప్పి తీసుకొని పోతుంటారు. దానిల వల్ల కూడా ఏం ఉపయోగం ఉంది? అందరిళ్ళలో కుక్కర్లు ఉన్నాయి, అందరిలో గ్యాస్ స్టవ్లు ఉన్నాయి, కరెంటు స్టవ్లు ఉన్నాయి. ఎవరు లేని వాళ్ళు ఎవరు లేరు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఇది నా ఆలోచన మాత్రమే, ఎవరికైనా సరే మనం ధనాన్ని ఇవ్వడమే మంచిది. పెళ్లిలోకి పోతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇంత బాక్సులు దానికంతా కవర్లు చుట్టి దానికి 1,000-2,000 రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఒక 500 రూపాయలు ఒక కవర్లో పెట్టి ఇవ్వండి. వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. పెళ్లి ఖర్చుల్లో కొంచెమన్నా వాళ్ళు బయటపడడానికి వీలవుతుంది అన్నమాట. అట్లా ఆర్థికంగా మనం ఆదుకోవాలి. అట్లా ఆ పరమేశ్వరుని యొక్క కళ్యాణంలో భాగంగా ఆయన గొప్పతనాన్ని చెబుతూ ఆ పరమేశ్వరుని యొక్క గోత్ర పరవరలు కూడా బ్రాహ్మణులందరూ కూడా చెప్తుంటే ఈ యొక్క శివరాత్రి మహోత్సవంలో భాగంగా బ్రహ్మదేవుని, మహావిష్ణు యొక్క వృత్తాంతము, శివలింగ ఆవిర్భావం అంతా కూడా అయింది. ఈ యొక్క గోత్ర పరవరల్లో కూడా ఆ ఈశ్వరుణ్ణి కాలస్వరూపముగా మనకు తెలియజేస్తున్నారు. నమ కాలాజ, జరిగేటువంటి కాలం, చెడు కాలం అంతా తొలగించి మంచి కాలాన్ని మనకు వరంగా ఇచ్చేవాడు పరమేశ్వరుడు అన్నమాట. అటువంటి పరమేశ్వరుని యొక్క గోత్ర ప్రవరలు ఏమిటంటే సద్యోజాతము, 5 గోత్రాలు ఉంటాయి. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని చెప్పి పంచారషేయ ప్రవరాన్విత అఖిలోన్నత పవిత్ర గోత్రోద్భవస్య. ఈ యొక్క అఖిలం అంటే మనకు భూమి, సూర్యుడు, చంద్రుడు ఇట్లా అన్ని విడిపోయినాయి. ఇవన్నీ కూడా ఒక్కటిగా ఉన్నప్పుడు ఏదైతే పరమ పవిత్రమైనటువంటి గోత్రం ఉన్నదో ఆ పరమ పవిత్రమైనటువంటి గోత్రమే పరమేశ్వరునిది. అఖిలోన్నత పవిత్ర గోత్రోద్భవస్య సదాశివ శర్మనో నత్రే. పరమేశ్వరుడే తండ్రి, ఆయనే తాత, ఆయనే ముత్తాత, ఆయనే కొడుకు, ఆయనే మనవడు. కాబట్టి అన్ని ఆయన పేర్లే వస్తుంటాయి శివస్వరూపముగా. సదాశివ శర్మనో నత్రే అంటే సదాశివుడు అనే ఆయనకు ముని మనవడు, పరమేశ్వర శర్మ పౌత్రాజ పరమేశ్వరుడు అనే ఆయనకు మనవడు, విశ్వేశ్వర శర్మ పుత్రాజ విశ్వేశ్వరుడు అనే ఆయనకు పుత్రుడు, భవానీ శంకర శర్మనే సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వరాజ. అటువంటి పరమేశ్వరుడయ్యా మా స్వామికి ఏమీ తక్కువ లేదు. చూడడానికి ఏమో ఆయన ఒళ్ళంతా కూడా భస్మం మూసుకొని ఉంటాడు, అయితే ఐశ్వర్యం అంతా కూడా భస్మం రూపంలోనే ఉంటుంది. ఒకసారి పార్వతీదేవికి పెళ్ళైన తర్వాత అందరూ చుట్టుపక్కల అమ్మగారు ఊరికే ఉండరు కదా, నీ మొగుడు బీదవాడు, నీ మొగుడు బీదవాడు, నీ మొగుడు దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అందరూ
అమ్మవారిని ఆట పట్టిస్తున్నారంట పార్వతీదేవిని. ఆమె నిజం అనుకొని చెప్పి ఎప్పుడు బాధపడుతుండేదట. అవును నిజమే కదా, నేను మా నాయన మాట వినకుండా పెళ్లి చేసుకున్నాను, నా మూడు చాలా బీదవాడని చెప్పి అనుకొని ఓసారి వాళ్ళ తల్లిదండ్రులు పిలుస్తారంట. బంధువుల వివాహం ఉంది, నువ్వు రామ్మ అని చెప్పి. ఈశ్వరుని ఏం పిలిచరు, అమ్మవారిని మాత్రం పిలుస్తారు బిడ్డ అని చెప్పి. పిలిస్తే అమ్మవారు వెళ్ళి ఈశ్వరుని అడుగుతుందంట, ఏమండి మా నాన్నగారు పిలిచినారు, నేను వెళ్ళి రావాలి, నాకు కనీసం కమ్మలు ముక్కురాలు ఏమీ లేవు, ఏదైనా ఒక ముక్కురాయో కమ్మ ఇప్పిస్తే ఆ కుబేరుని చెప్పి నేను వెళ్ళి నేను పెళ్లి పోయేస్తానంటే సరే అని చెప్పి పరమేశ్వరుడు చూపిస్తానంట నంది భృంగిని. ఆ భస్మం ఇస్తుంది అమ్మవారు. ఆ తీసుకున్న తర్వాత ఆమెకు ఏమి కావాలంటే ఆభరణాలన్నీ కూడా ఇవ్వమని చెప్పు అని చెప్తే అమ్మవారు కుబేరుని దగ్గరికి వెళుతుంది. భస్మం తక్కెట్లో పెడుతుంది. కుబేరుని యొక్క సంపదలన్నీ పెడతాడు. ఆ భస్మంతో సమానం కాదు. ముల్లోకాలకు వెళ్ళి మహావిష్ణువు దగ్గర, బ్రహ్మదేవుని దగ్గర, రాక్షసుల దగ్గర, దేవతల దగ్గర ఉన్నటువంటి బంగారము, సకల సంపదలు, వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలన్నీ కూడా ఆ యొక్క తక్కెడలో పెడతారు. అయినా కూడా ఆ యొక్క చిటికెడు భస్మానికి సరితూగవు. అప్పుడు అమ్మవారికి అర్థమైపోతుంది. వలవల వలవల ఏడుస్తూ, పరమేశ్వర ఐశ్వర్య స్వరూపమే నీవే కదయ్యా, అటువంటి ఈశ్వరుణ్ణి నేను తెలుసుకోలేకపోయినాను, శివతత్వాన్ని, ఇంకా నాకు ఏమీ వద్దు అని చెప్పి ఆ చిటికెడు భస్మాన్ని తీసి అమ్మవారు తన నుదుట పూసుకుందట. పూసుకొని పెళ్లికి వెళ్ళి వచ్చిందట. వచ్చిన తర్వాత స్వామివారిని వేడుకుందట, పరమేశ్వర నీ శివతత్వం తెలుసుకోలేకపోయినాను, అసలు లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యమంతా నీ నుంచే ఉద్భవిస్తుంది, కాబట్టి నీవే ఐశ్వర్యము, అందుకే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతని, దరిద్రం పోవాలంటే ఈశ్వరుని పూజించాలి. అందుకే ఆయన మిగతా ఏ ద్రవ్యాలు చెప్పలే, కేవలం నీళ్లతో అభిషేకం చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే జలం అంటే లక్ష్మీదేవి అని చెప్పి అర్థం. మన పెద్దోళ్ళు చెప్తుంటారు, నీళ్లు కింద పోతుంటే నీళ్లు దుబారా చేయొద్దు, డబ్బులు పోతాయని చెప్పి అంటుంటారు. దాని పరమార్థం ఏమిటంటే నీళ్లు ఎంత పొదుపుగా వాడుకోవాలో డబ్బులు కూడా అట్లా పొదుపుగా వాడతాం. కాబట్టి నీళ్లు కూడా చాలా ప్రాణాధారం. నీళ్లు తాగుతాము, స్నానం చేస్తాం, వంట చేస్తాం, ఏ యొక్క వస్తువు శుద్ధి కావాలన్నా నీళ్లనే వాడతాం. అటువంటి లక్ష్మీప్రదమైనటువంటి నీళ్లను ఆ పరమేశ్వరుని పైన అభిషేకం చేస్తే చాలు, కోరిన కోరికలన్నీ కూడా ఆ ఈశ్వరుడు నెరవేరుస్తాడు. కాబట్టి అమ్మవారు తెలుసుకున్న తర్వాత అంతవరకు శివుడు పార్వతి అని వేరువేరుగా పేర్లు ఉండేటివి. ఆ తర్వాత శివ శివాని, పార్వతి పరమేశ్వరులు, భవ భవాని, శర్వాణి శంకరులు, ఇట్లా అమ్మవారు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా దగ్గర అయిపోయినారు అన్నమాట. చాలా ప్రేమగా అన్యోన్యతగా దగ్గర అయిపోయినారు. అటువంటి గొప్ప స్వామి అయ్యా మా స్వామివారు. కాబట్టి ఆయన ఒళ్ళంతా విభూతి పూసుకున్నప్పటికీ మేధా దక్షిణామూర్తి. మీరు బాగా చూడండి, దక్షిణామూర్తి స్వామి వారిని చూస్తే మనకు అజ్ఞానం అంతా కూడా తొలగిపోయి మంచి జ్ఞానం కలుగుతుంది. చిత్రం వటతరోరు మోరే వృద్ధ శిష్య గురులు యువ అని చెప్పి ఋషులు తపోధనులంతా కూడా ఉంటారు. ఈయనేమో చిన్న యువకుడు లాగా ఒక మర్రి చెట్టు కింద కూర్చొని చిన్ముద్ర ఇలాగ పెట్టుకొని ఉంటారు స్వామివారు. అంటే ఆత్మ పరమాత్మ ఏకము అని చెప్పి అర్థం. అటువంటి చిన్ముద్ర పెట్టుకొని జ్ఞానాన్ని పరమేశ్వరుడు ఎప్పుడూ బోధిస్తూ ఉంటాడు. అది మేధా దక్షిణామూర్తి స్వరూపంలో. మేధ అంటే మేధస్సు, ఆ మేధస్సుకే భర్తగా ఉంటాడు ఆ దక్షిణామూర్తి స్వరూపంలో. ఈశ్వరు సక్రమంగా ఉండేటట్టు చేసేవాడు కూడా పరమేశ్వరుడే. అందుకే దక్షిణామూర్తి స్వరూపంలో ఆ పరమేశ్వరుడు అన్ని విద్యలు బోధిస్తాడు, అజ్ఞానాన్ని తొలగిస్తాడు, మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇక ధైర్యములో శూరత్వములో ఈశ్వరుణ్ణి మించిన వాళ్ళు లేరు. అందుకే ఆయనను ప్రళయకాల రుద్రుడు అని చెప్పి అంటారు. వీరభద్రుడు, కాలభైరవుడు, చండీశ్వరుడు, ఇట్లా రకరకాల దేవతలు ఎక్కడి నుంచి వచ్చినారయ్యా అంటే కేవలం ఆయనలో నుంచి మాత్రమే ఉద్భవించినారు. అందుకే సమయం సందర్భాన్ని బట్టి పరమేశ్వరుడు శాంత స్వభావంగా ఉంటారు. అయినప్పటికీ ఆయన కోపం వస్తే వీరభద్రుడైపోతాడు, ఆయన చండ శాసనుడైపోతాడు అన్నమాట. అటువంటి కోపము, ఆవేశము అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. అయినప్పటికీ ఆయన ఎంతో సౌమ్యంగా ఉంటాడు. ఎప్పుడు ధ్యానం చేస్తాను అన్నట్టుగా ఆ మంచు పర్వతాల్లో కూర్చొని ఐశ్వర్యం ఉన్నది, ధనంలో ధనం ఉన్నది, విద్యలో విద్య ఉన్నది. ఆయుష్ అంటే ఆది అంతం అంతా కూడా ఆయనే. పుట్టినప్పుడు ఆయనే ఉంటాడు, గిట్టినప్పుడు ఆయనే ఉంటాడు. కాబట్టి ఆది అంతం కూడా మనం చెప్పడానికి వీలు లేదు. ఇట్లా పరమేశ్వరుని యొక్క గొప్ప రూపాలన్నీ కూడా బ్రాహ్మణులు తెలియజేసినారు. ఇక పార్వతీ తరపున బ్రాహ్మణులు అడుగుతున్నారు, అయ్యా
స్వామివారి గొప్పతనం చెప్పినారు కదా, కన్యా వరజతే రూపం. మా అమ్మవారికి కూడా మంచి రూప లావణ్యవంతుడైనటువంటి భర్త కావాలని కోరుకుంటుంది. అటువంటి రూపం పరమేశ్వరులో ఉంది. ఎందుకంటే సుందరేశ్వరుడు ఆయన. కంచిలో కానీ మధురైలో మీనాక్షి సుందరేశ్వర స్వరూపంగా ఉంటారు స్వామివారు. సుందరేశ్వరుడు అని చెప్పి అర్థం. అంటే చాలా అందముగా ఉంటాడు ఈశ్వరుడు. కాబట్టి అందము కావాలి కాబట్టి అమ్మవారికి అటువంటి అందం ఆయనలో ఉంది. కన్యా వరజతే రూపం. ఆడపిల్ల ఏం కోరుకుంటుందంటే, నా మొగుడు డబ్బులున్నాయా, ధైర్యవంతుడా, సాహసవంతుడా కాదు, అందగాడా కాదా అని చెప్పి అమ్మాయి ఆలోచన చేస్తుంట. మాతా విత్తం, తల్లి అంటే మేనకాదేవి ఏమనుకుంటుంది, అల్లుడు గొప్ప ధనవంతుడు కాదా అని చెప్పి ఆలోచన చేస్తుంది. కానీ చెప్పలేనంత ధనం ఆయన దగ్గరే ఉంది కాబట్టి ధనంలో కూడా గొప్ప ధనవంతుడే. పితాశ్రుతం, హిమవంతుడు ఏం కోరుకుంటున్నాడంటే అల్లుడికి మంచి పేరు ఉందా లేదా అని. మామకు కావాల్సింది ఏంటంటే ఎక్కడ పోతుంటే మీ అల్లుడు పనికిమాలడు అని చెప్పి తిట్టకూడదు కదా. కాబట్టి అల్లుడు మంచివాడు అని చెప్పి అనిపించుకోవాలా అంటే పరమేశ్వరుడికి ఉన్నటువంటి మంచి పేరు ఎవరికి లేదు. దేవతలకు రాక్షసుల దగ్గర చెడ్డ పేరు ఉంటుంది. కానీ ఒక్క ఈశ్వరుడికి మాత్రము భూత ప్రేతాల్లో మంచి పేరు ఉంటుంది, రాక్షసుల దగ్గర మంచి పేరు ఉంటుంది, దేవతల దగ్గర మంచి పేరు ఉంటుంది, మనలాంటి మనుష్యులు సామాన్యుల దగ్గర కూడా మంచి పేరే ఉంటుంది. ఎవ్వరు కూడా శివుణ్ణి తప్పు పట్టలేరు. అట్లా చాలా గొప్ప మంచి బుద్ధిమంతుడు ఆయన. ప్రతిష్టలు బాగా ఉన్నాయి. ఇంకా హిమవంతుడికి అంతకంటే ఏం కావాలి? పితాశ్రుతం, తండ్రి అంటే పిల్లనిచ్చేటువంటి మామగారు ఏం ఆలోచన చేస్తా అంటే అల్లుడికి మంచి పేరు ఉన్నది. మేనకాదేవి ఆలోచన చేసింది, ఆ అల్లుడి దగ్గర ధనం ఉన్నది. పార్వతీదేవి ఆలోచన చేసింది, ఈశ్వరుడు చాలా అందగాడు అని చెప్పి. ఆయన హిమవంతుడు ఆలోచన చేశాడు, అల్లుడికి మంచి పేరు ఉన్నది అని చెప్పి. ఇక బాంధవ కులమిచ్చంతి, వచ్చినటువంటి బంధువులు ఏ కులంలో పుట్టినాడు అని చెప్పి ఆయన పేరే జంగమదేవర అంటారు. జంగమదేవర అంటే జంగముడు అని చెప్పి అర్థం కాదు. జగం అంటే ఈ యొక్క జగత్తు అని చెప్పి అర్థం. ఈ యొక్క సర్వలోకాలలో అన్ని ఆయన ఆధీనములో ఉంటాయి కాబట్టి అన్ని ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఈ కులం ఆ కులం అని ఏమి ఉంటుంది? లోకమంతా అన్ని కులాలు, మనం ఏ కులం అనుకుంటే అన్ని ఆ కులాల్లోనే ఆయన ఉంటాడు. ఈశ్వరుడు పరమేశ్వర స్వరూపముగా ఉంటాడు. కాబట్టి జంగమదేవర, జగత్తును పరిపాలించేటువంటి పరమేశ్వరునికి అన్ని కులాలు ఆయనవే, అన్ని మతాలు ఆయనవే. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవుడు ఆయన. అన్నీ బాగున్నాయి. బాంధవ కులమిచ్చంతి, ఇతర మృష్టాన్న భోజనం అంటే మనలాంటి భక్తులు మనమేం ఆలోచన చేస్తాం? కళ్యాణానికి పోయినాం, భోజనం బాగా పెట్టారు లేదా, రుచిగా ఉందా లేదా ఆలోచన చేస్తాం. అట్లా భోజనాలు కూడా బాగా ఉంటాయని చెప్పి కళ్యాణంలో ఒక మాట అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి. మా అమ్మవారు కూడా చాలా గొప్ప వ్యక్తి. అమ్మవారు సమయం సందర్భాన్ని బట్టి కాళీ, లక్ష్మి, సరస్వతి రూపంలో అమ్మవారు ఉద్భవిస్తూ ఉంటుంది. అలాగే ఏ భక్తుడికి ఏ కష్టం ఏ విధంగా వస్తే అప్పుడు ధైర్యం ఇవ్వడం కోసం ఆ తల్లి కాళీ రూపంలో ఉంటుంది. ధనం లేకపోతే ఆ దరిద్రం నుంచి పారదోలడం కోసం లక్ష్మీ రూపముగా వస్తుంది. అజ్ఞానములో ఉంటే జ్ఞానాన్ని వస్తువులే లేవు అన్నమాట, అన్నీ కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే లలితాదేవి ఎలా పుట్టిందంటే, పరమేశ్వరుడు ఆయన యోగం ఎప్పుడు తపస్సు చేస్తుంటాడు. అటువంటి ఈశ్వరునికి పెళ్లి చేయాలని చెప్పి దేవతలందరూ కూడా అనుకున్నారట. దీనికి కారణం ఎవరయ్యా అంటే మోహం కలగాల. అంటే ముందు ఆయనకు పెళ్లి ఆ కోరికను ఎవరు కలిగిస్తారు అంటే మన్మధుడు కలిగిస్తాడు. కాబట్టి మన్మధుని పిలిపించి ఆ మన్మధునితో బాణం వేయిస్తారు. మన్మధుని బాణం శివునికి తగలగానే పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటుంటాడు. ఒక్కసారి మూడో కన్ను తెరిచి చూడగానే ఆ మన్మధుడు భస్మం అయిపోతాడు. మన్మధుడు చనిపోయాడని తెలుసుకున్నాడు. ఆయన కుమారుడే, మహావిష్ణు యొక్క కుమారుడే మన్మధుడు అన్నమాట. కాబట్టి ఆ యొక్క లక్ష్మీదేవి మహావిష్ణు బాధపడుతుంటే ఆ మన్మధుడు యొక్క భస్మములో నుంచి పుట్టినటువంటి వాడే భండాసురుడు అని చెప్పి. ఈ భండాసురుడు ఏం చేస్తాడంటే తన తండ్రిని కోల్పోయినాడు కాబట్టి అందరూ కూడా ప్రేమ అనురాగా లేకుండా ఉండాలి, ఎవరికి కోరికలు ఉండకూడదు, ఎవరికి ఇళ్ళు ఉండకూడదు, ఎవరికి తిండి ఉండకూడదు, ఎవరికి భార్య పిల్లలు ఉండకూడదు, ఎవరికి ఏమి కోరికలు ఉండకూడదు, అంతా నిశ్చేష్టులై ఉండాలి, అంతా స్తంభించిపోవాలని చెప్పి బండాసురుడు అంటే బండ ఒక రాయి ఏ విధంగా ఉంటుందో అందరూ అట్లా నిలబడిపోవాలని చెప్పి కోరిక కోరి బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. ఆ బండాసురుడు కోరుకున్నట్టుగానే లోకమంతా అలాగే అయిపోతుంది. ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరు, ఎవరికి సంతానం కలగదు.
అందరూ కూడా చదువుకోరు, ఎవరికి ధనం ఉండదు, తిండి ఉండదు, ఏమీ ఉండవు, అందరూ రాళ్లలాగా తయారైపోతుంటారు. అంటే సృష్టి ఏమైపోతుంది, కాబట్టి ఇలా ఉండకూడదని చెప్పి దేవతలందరూ కూడా ఆ జగన్మాతను ప్రార్థన చేస్తారు. ఆ తల్లి ఏ కష్టం వచ్చినా అమ్మవారే ఆదుకునేది కాబట్టి ఆ అమ్మవారిని ప్రార్థిస్తే అందరిలో ఉన్నటువంటి ప్రేమ స్వరూపము, ఆ ఆత్మీయత, అనురాగము, ఆ యొక్క ఆత్మీయ తత్వము, ప్రేమ స్వరూపం అంతా కూడా బయటికి వచ్చి ఒక దివ్య జ్యోతిగా వెలిగి లలితాదేవి స్వరూపంలో అమ్మవారు ఉద్భవిస్తుంది. ఆ అమ్మవారిని చూడగానే అందరికీ ప్రేమ అభిమానాలు కలుగుతాయి, అందరికీ మళ్ళీ కోరికలు కలుగుతాయి, అందరూ మళ్ళీ వివాహం చేసుకుంటారు, పిల్లలు కంటారు, ఇల్లులు సంపాదిస్తారు, ధనం సంపాదిస్తారు, తిండి వండుకుంటారు, 10 మందికి పెడతారు, దాన ధర్మాలు చేస్తుంటారు. అట్లా లలిత అంటే లాలిత్యము కలిగినది, లలిత అంటే ప్రేమ అభిమానం కలిగినది అమ్మవారి స్వరూపము. అందుకే రామ రమణలంపట అని లలితా సాగే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి అంటారు. మామూలుగా మగవాళ్ళని చూస్తే ఆడవాళ్ళకు ప్రేమ కలుగుతుంది, ఆడవాళ్ళని చూస్తే మగవారిని చూస్తే మగవాళ్ళకు కూడా ప్రేమ కలుగుతుందట. అంత అందగాడు, అటువంటి రూప లావణ్య యౌవనాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే లలితాదేవి స్వరూపముగా ఆయనకు రాముల వారికి వచ్చినాయి. అందుకే లావణ్య రాముడు, గుణాభిరాముడు అని చెప్పి రాముల వారికి పేర్లు అన్నమాట. అటువంటి అమ్మవారు ప్రేమ రూపములో అద్భుతమైనటువంటి ఆత్మీయ అనురాగాలతో అందరికీ ప్రేమ అనురాగాలు ఇస్తుంది. అరుణీం స్వరూపిణీం కన్యాం. అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు మహామేరు అంటే చాలా పెద్ద కొండ. ఇక తాతగారి పేరు సుమేరు అంటే కొండల్లో కూడా మంచి కొండలు, అంటే తిరుపతి కొండలు ఉన్నాయి, శేషాచలం అంటాం, శ్రీశైలం కొండలు ఉన్నాయి. ఇటువంటి మంచి కొండలు శ్రీ పర్వతాలు, శ్రీశైలాలు అంటారు. అటువంటి సుమేరు అంటే మంచి పర్వతాలకంతా కూడా వాళ్ళ తాతగారు అధిపతిగా ఉంటారు. ఇక హిమవంతుడు, మంచు కొండలు ఏవైతే ఉన్నాయో ఆ మంచు పర్వతాలకంతా కూడా పార్వతీదేవి వాళ్ళ నాన్నగారు అధిపతి. అటువంటి ఆయనకు పుట్టినటువంటి కుమార్తెనే ఈ యొక్క పార్వతీదేవి. అందుకే హిమవత తనయ, హిమవంతుని కుమార్తె, పర్వతరాజ తనయ, పర్వతరాజు, పర్వతాలకంతా రాజు కాబట్టి పార్వతి అని చెప్పి పేరు అన్నమాట. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క గోత్రం సౌభాగ్యస గోత్రము. ఎందుకు అమ్మవారికి సౌభాగ్యస గోత్రమును పెట్టినారంటే మాంగళ్య స్వరూపమే అమ్మవారు. మనం పెళ్లిళ్ళు చేసినా, ఏదైనా మంచి పనులు చేస్తున్నప్పుడు, పసుపు దంచేటప్పుడు గౌరీ పూజ చేస్తారు. కొత్తగా రోకలు తెచ్చుకున్నా కూడా గౌరీ పూజలు చేస్తారు. గౌరీ అంటే గౌరవంగా ఉండేటువంటి దేవత, ఒక పసుపు ముద్దలాగా ఉంటుంది. అది కూడా పురాణంలో ఏం చెప్తారంటే పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేస్తున్నప్పుడు అమ్మవారు తిండి నిద్ర అన్ని మానుకొని ఒక ఎండకు అరటిపండు పెడితే ఏ విధంగా నల్లగా మాడి ఇంత చిన్నగా కుచించుకొని పోతుందో అట్లా నల్లగా అయిపోయిందట అమ్మవారు. ఒక నల్లని ముద్దలాగా, ఒక బొగ్గులాగా అయిపోయిందట అమ్మవారు. అయిపోతూనే ఈశ్వరుడు అప్పుడు ప్రత్యక్షమై ఓ కాళీ అన్నారట. అంటే ఓ నల్లని దానా అని చెప్పి అర్థం. అంటే అమ్మవారి కోపం వచ్చిందట. నీకోసం నేను ఇన్ని రోజులు తపస్సు చేస్తుంటే నన్ను పట్టుకొని నల్లని దానా అంటావా అని చెప్పి అమ్మవారు కోపగించుకుందట. కోపించుకుంటూనే బ్రహ్మదేవుని పిలిపించి గౌరవర్ణం, ఈ తల్లికి ఏదైతే గౌరవంగా ఉంటుందో అటువంటి మంచి వర్ణాన్ని నువ్వు ఇవ్వు అని చెప్తాడట. బ్రహ్మదేవుడు బాగా ఆలోచన చేసి ఒక పెద్ద పసుపు ముద్దలాగా తయారు చేస్తాడట బ్రహ్మదేవుడు. చేస్తూనే అప్పుడు గౌరీ అవుతుంది అమ్మవారు, చాలా గౌరవంగా. అందుకే గౌరీ మాతను చూస్తేనే, ఆ పసుపు ముద్దను చూస్తేనే మనకు నమస్కారం చేసుకుంటాం, అన్ని శుభాలు కలుగుతాయి, అంత మంచే జరుగుతుంది అని చెప్పి అర్థం. అటువంటి స్వరూపమే పార్వతీదేవి. ఆ పార్వతీ స్వరూపాన్ని మనం మాంగళ్య రూపంగా, మంగళ గౌరీ రూపంగా శ్రావణ మంగళవారాల్లో పూజలు కూడా చేస్తుంటాం. అటువంటి మాంగళ్య పూజ చేసేటప్పుడు గౌరీ దేవతనే పూజ చేస్తాం. అటువంటి అమ్మవారు కాబట్టి సౌభాగ్యస గోత్రము, ఆమె గోత్రమే ఆమెది, ఆమెనే మాంగళ్య స్వరూపం, ఆమె మంగళకారిణి. కాబట్టి అటువంటి తల్లిని మనం సౌభాగ్యస గోత్రంగా మనం పూజ చేస్తున్నాం. ఆ అమ్మవారికి స్వామివారికి ఈడు చూడు బాగుంది కాబట్టి ఈ వివాహ కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాం. ఇద్దరికి ఉభయులకు చాలా ఇష్టమైంది కాబట్టి ఇక పాద ప్రక్షాళన, మధువర్కము, తర్వాత వచ్చేసి యజ్ఞోపవీత ధారణ, ఆ తర్వాత వచ్చేసి కన్యాదానము, జీలకర్ర బెల్లం పెట్టడము, ఆ తర్వాత వచ్చేసి మాంగళ్య పూజ, కంకణ పూజ, కంకణ ధారణము, మాంగళ్య ధారణము, యోక్త్ర ధారణము, తర్వాత తలంబరాలు, ఈ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. అందరూ కూడా ఒకసారి చెప్పండి, పార్వతీపతే పరమేశ్వర హర హర మహాదేవ శంభో శంకర.
గట్టిగా అరచండి. సగృన్మంత్రముక్త్వా తిరుమధువర్కం రాస్యాద్విరాజమ్యా. స్వామివారు కైలాసం నుంచి వచ్చింటారు కాబట్టి ఆయనకు మధుపర్కము అంటే తీయని పదార్థాన్ని అందిస్తున్నాం పార్వతీ పరమేశ్వరులకు. నమస్కారం చేసుకోండి. పార్వతీపతే శ్రీశైలనాథ మల్లికార్జున హర హర మహాదేవ శంభో శంకర. ఓం జన్మధునామధం నాట్యం వీర్యం తేనాహం మధునామధం జేన పరమేనాన్నాట్యేన వీర్యేన పరమో నాదో మధవ్యోసాని సదృన్మంత్రముక్త్వా మధుపర్కం ప్రాస్య. ఓం ఆమాగంజసా వర్చసా సగంసుజపజసా తేజసా చ తమ్మా ప్రజం ప్రజానాం కుర్వధిపతిం వశూనాం. ఓం త్రయీ విద్యాయై యశోసి జషసోసి బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రజం ప్రజానాం కుర్వధిపతిం వశూనాం. ఓం ఆమాగంజసా వర్చసా సగంసుజపజసా తేజసా చ తమ్మా ప్రజం ప్రజానాం కుర్వధిపతిం వశూనాం. आपो विरंतज स्वस्वांग्रामपामेकदेश आमीयमाने विराजो दोहोसि विराजो दोहमधीया ममपज्जा विराजा यजोर्जत्वा शेषमात्परः पुरस्थानीयमानम् समुद्रं नप्रहिणो विश्वाञ्जोन्नविलिक्षित अच्छिद्र प्रजया भोजा सम्मापरासेर्मत्वजाः अभिमन्त्रजिते विराजो दोहोसि विराजो दोहमधीया मम पद्याज विराजां यजुर्जत्वा शेषमात्परः पुरस्थानीयमानम्. అందరూ చప్పట్లు కొట్టండి. వక్రాణి వీర సావధాతే యువోరక్షిద్రానందమో హసర్గాః అవాహాదిమతాం విశ్వమిత్రావృతాసదేవే. శోభనకర్త అయినటువంటి మీ గోత్రం పేర్లు చెప్పుకోండి. శోభనకర్త అయినటువంటి దంపతులు పార్వతీ పరమేశ్వరులకు శివ కళ్యాణ మహోత్సవ సందర్భంగా నూతన వస్త్రములు. భజంత్రులు చాలు. స్వామివారికి మధువర్కం ఇచ్చినాము. ఇంతవరకు స్వామివారు బ్రహ్మచర్యంగా ఉంటారు. ఆయన గృహస్థాశ్రమాన్ని తీసుకుంటున్నారు కాబట్టి ద్వితీయ యజ్ఞోపవీతాన్ని ఇస్తున్నాము. పరమేశ్వరునికి కూడా రాముల వారిలాగా ఒకటే భార్య, ఏకపత్ని వ్రతుడు. గంగాదేవి ఆయన భార్య కాదు, ఒక శక్తి దేవత. గంగా అనేది నీళ్లు ఒక శక్తి దేవత కాబట్టి ఆకాశం నుంచి పడేటువంటి పోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్పి దేవతలందరూ కూడా వేడుకుంటే పరమేశ్వరునికి వ్యోమకేశుడు అని చెప్పి పేరు ఉన్నది. తన జటాజూటం ఎప్పుడు ఆకాశంలో ఉంటుంది, ఎప్పుడు కూడా. అంటే ఏ ఉపద్రవాలు ఆకాశం నుంచి రాకుండా ఆయన పరమేశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఇది కూడా ఒక ఉపద్రవమే కదా. జలప్రళయం వచ్చేస్తుంది, ఆకాశంలో మేఘమండలాలు ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుని అందరిని వేడుకోగా ఆయన తన జటాజూటములో ఆకాశం నుంచి దుంకేటువంటి ఆ గంగను బంధించినాడు, ఒడిసి పట్టినాడు. పట్టి ఒక్క పాయను మాత్రం భూమండలం పైన వదిలినాడు. వదిలినటువంటి ఆ ఒక్క పాయ నీళ్లే 1000 నదులుగా, సప్త సముద్రాలుగా తయారైపోయింది. ఇంకా మొత్తం నీళ్లు వదిలితే భూమే మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ గంగాదేవిని భరించినవాడు భర్త అని చెప్పి అర్థం. అంతేగాని ఆయన అమ్మవారిని గంగాదేవిని పెళ్లి చేసుకోవడం, తాళి కట్టడం ఇలాంటి పనులు ఏమీ చేయలేదు. కేవలం ఆమెను భరించినాడు కొన్ని రోజుల పాటు. కేవలం అమ్మవారు పార్వతీదేవి మాత్రమే ఈశ్వరుడికి భార్య. ఒకే మాట ఒకే బాట అనే మాట మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవి దగ్గర నుంచి వచ్చింది, తర్వాత రాముల వారికి సంక్రమించింది అన్నమాట. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు అమ్మవారిని వివాహం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ వివాహ యోగ్యత కోసం మామగారు అంటే ఆ యొక్క హిమవంతుడు మేనకాదేవి ఆయనకు 2వ యజ్ఞోపవీతాన్ని ఇస్తున్నారు. అదనపు బాధ్యతలు ఆయనకి ఇస్తున్నారు అన్నమాట. ఆ యజ్ఞోపవీతం చూపించండి. అందరూ నమస్కారం చేసుకోండి. హర హర మహాదేవ శ్రీశైల నివాస మల్లికార్జున పార్వతీ పరమేశ్వర శంభో శంకర. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రిజం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం సమర్పయామి. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ధ్రువం తేరా జావరుణ ధ్రువ
ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं शुभमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु కంకణధారణం కరిష్యే కంకణాలు కూడా ధారణం చేస్తున్నారు నమస్కారం చేసుకోండి హర నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర ఓం శ్రీతా దేశవనేషు ప్రవాచ్య యా జగత్త భగవన్నింద్ర సన్మతే పారావధం జత్పరుసంభృతం వస్వభావృణో శరభాజ ఋషి బంధవే ఆచూతపత్రం శుభకంకణం వా వినాయకరక్షా విధిరక్షకంకణం లక్ష్మీనృసింహస్య కటాక్షకంకణం కామో కరోమిదం పచ్చవివృద్ధికంకణం కామజావీచిన్వీత ఆపో వై భేషజం భేషజమేవాస్మై కరోతి సర్వమాయురేతి సర్వమాయురేతి కంకణం ధారయేత్ ఓమథ కన్యాదానం మహాదేవ లేదంటే ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉండండి. శివరాత్రి రోజు విష్ణునామస్మరణం కూడా చేయాలి, లేకపోతే గాడిద జన్మం వస్తుందట. కాబట్టి శివనామస్మరణతో పాటు అప్పుడప్పుడు విష్ణునామస్మరణ కూడా చేస్తున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, అసలు ఏకాదశి అనే సంఖ్యనే ఈశ్వరునిది కాబట్టి ఆ రోజు కూడా శివనామస్మరణ చేయాలంట. మనం 10 సార్లు విష్ణునామస్మరణ చేసినా ఒక్కసారైనా సరే మళ్ళీ ఓం నమ శివాయ అనాలి, లేకపోతే అది కూడా ఒక గాడిద జన్మ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. మహాసంకల్పాన్ని స్వామివారు చెప్తున్నారు. ఈ మహాసంకల్పం అయిన తర్వాత కన్యాదానం చేస్తాము. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం అథానందవీర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమతాదినారాజనస్య జంత్యాప్రియాస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకార ప్రత్యాపస్థేజో భారత్యాకాశ ఆవృతే అస్మిన్ మహది బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానంద నాగజో ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళహప్తలోకానాపరతలే ఊర్ధ్వస్సమహర్జన సపస్సత్యమిది సప్తహప్తలోకానామధో భాగే చక్రవాళహీల పద్యగత మహాసుమేరో సహస్రజటారవర్తని మహానాలాజమానస్య ప్రరాజరాజస్య శేషస్య సహస్రఫనామనమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్గంధిషుండాదండోత్తంభితే అమరావతి అశోకవతి అభోగవతి రైవతి సిద్ధవతి రాజ్యవతి గాంధర్వవతి అలకావతి ఇది అష్టపుణ్యపురీ విరాజతే ఇంద్రాగ్ని యమనిదుతవరుణవాదు కుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకవతి పాలితే మహేంద్ర బలజ శక్తి హిమవత్ వృక్షవత్ ఇంద్ర పర్యాత్ర నారకాదిష్ఠితే రామశిభిరంది గజ అంగ సుహోద పృథు మాతృంగ యమాది మరుదలీపపరద అంబరిద జవిందు బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం నివైగ్రహమండల పర్యంతం కృతరాచే పరిశుధాశ్రావధానే జైకైక జవాబ్ కర్షక్రమేణ సర్వరాశ్యపకరిషి సన్నిధికారే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం వికిరణం ఇక్కడ ఓం గోలోమభిం నక్షత్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైకలోపామకర్షక్రమేణ సర్వరాశ్యపకరిష సన్నిధికారే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం ఓం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతవన వాజపేయ పౌండరీక అశ్వమేధ చదక్రత పుణ్యబలావాప్యర్థం సారంకృత సహిరణ్యోదక కన్యా మహాదానం కరిష్యే. భజంత్రులు ఆపండి, అందరూ చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు పుణ్య ఫల అవాప్తి అర్థం మయా సహ దశపూర్వేషాం దశ
अपरेषां मत् वंशानां मातृवंशानां पितृवंशानां शाश्वत पुण्यलोक नित्य निवास सिद्धिरस्तु कन्यादानं करिष्ये कन्यां कनक संपन्नां कनक आभरणै युतां दास्यामि विष्णवे परमशिवने तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्यां सालंकृतां साध्वीं सुशीलांच सुधीमतीं प्रजतोऽहं प्रयच्छामि धर्मकामार्थ सिद्धये विश्वंभरः पंचभूत साक्षिण्या सर्वदेवता इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वै దీన్ని కన్యాదానము అంటారు. కన్యాదానం అనేది చాలా పరమ పవిత్రమైనటువంటి దానం. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానము ఇట్లా ఎన్నో దానాలు ఉన్నాయి. అయితే ఈ దానాలన్నీ కూడా కొద్ది రోజుల పాటు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఒక కన్యను దానం చేస్తే తరతరాలు మనకు పుణ్యాన్ని సంపాదించి పెడతాయి. అందుకే అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు పెద్దలు. అంటే అపుత్రస్య అంటే పుత్రుడు అంటే కొడుకనే కాదు అర్థం, సంతానము అని అర్థం. పుత్ర అంటే సంతానం, అది మగపిల్లవాడ ఆడపిల్లన అనేది సంబంధం లే, సంతానం అయితే చాలు వాళ్లకు పుణ్యలోకాలు వర్తిస్తాయని చెప్పి అర్థం. అట్లా దాంట్లో కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి తాత ముత్తాత వరకు మాత్రమే వాళ్ళను ఉత్తమ లోకాలకు చేర్చగలడు కుమారుడైతే. కానీ కుమార్తె మాత్రం 10 తరాలను తన యొక్క పుణ్యలోకాలకు చేర్చగలుగుతుంది. అందుకే మాతృవంశానాం పితృవంశానాం, తనను కన్నటువంటి తల్లిదండ్రులకు మోక్షం కలిగిస్తుంది. వాళ్ళ వంశములో తండ్రి తాత ముత్తాత వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఇట్లా 10 వరుసలు అయ్యేంత వరకు వాళ్ళు ఊర్ధ్వలోకాల్లో పుణ్యలోకాల్లో స్వర్గలోకంలో వాళ్ళు కన్యాదానం చేసిన ఫలితంతో సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇక పెళ్లి చేసుకున్నటువంటి అత్తమామల యొక్క వంశం కూడా ఉద్ధరింపబడుతుంది అన్నమాట. అందుకే త్రిగుణీకృతము 7 యాగాలు ఉన్నాయి. అవన్నీ కూడా కలియుగంలో నిషిద్ధం. ఎందుకు నిషిద్ధం అని చెప్పినారంటే ఒక పని నువ్వు చేయొద్దు అంటే అది మనకు చేత కాదని కాదు, మనం చేయలేం. డబ్బులు లేకనో మనుషులు పలక్కనో మనం చేయలేమన్నమాట. ఈ యాగం చేయాలంటే దాదాపుగా ఇప్పుడు కాల పరిస్థితిని బట్టి ఒక 200 కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకు 200 కోట్లు ఖర్చు అవుతుందంటే 1 సంవత్సరం పాటు ప్రతిరోజు 1,00,000 మందికి అన్నదానం చేయాలి. 1000 మంది బ్రాహ్మణులతో ప్రతిరోజు హోమం చేయించాలి. ఎంత నెయ్యి ఖర్చు అవుతుందో, ఎంత అన్నానికి బియ్యం ఖర్చు అవుతుందో ఇంకా లెక్కేసుకోండి. దానికంతా ఏర్పాట్లు అన్నీ చూసుకోవాలి కదా. అందుకోసమే 200 కోట్లు ఖర్చు అవుతుంది ఒక యాగం చేయాలంటే. అటువంటి యాగాలు 7 ఉన్నాయి. అందుకే ఈ కలియుగంలో నిషిద్ధం అని చెప్పినారు పెద్దలు. అంటే మనం చేయలేము అటువంటి యాగాలన్నీ కూడా ఖర్చుతో కూడుకొని పని. అందులో ఈ కలియుగ ప్రభావం ఎటువంటిదంటే శ్రేయాంసి బహువిఘ్నాని. ఒక మంచి పని చేస్తున్నామంటే 100 మంది ఆపేవాళ్ళు ఉంటారు. మీరు బాగా గమనించండి. శివరాత్రి పొద్దున్న లేచి ఎవరైనా గుడికి బయలుదేరి వస్తుంటే ఇప్పుడేం పోతున్నా సాయంత్రం పోదాం రా అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. పోయే వాళ్ళను పంపారు, వీళ్ళు పోరు. ఆ దరిద్రం అనేది వెనక్కి లాగుతుంది అన్నమాట. శివరాత్రి రోజు ఎట్లా ఎవరు నిద్రపోరు కాబట్టి లక్షణంగా గుళ్ళకు గోపురాలకు పోయి ప్రదక్షిణ చేసి స్వామివారికి జాగరణ చేసి మనం పుణ్యం సంపాదించుకోవాలి. విచిత్రం ఏమిటంటే ఈరోజు పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఏమంటే నక్షత్రం బాగుంది, త్రయోదశి శ్రవణ నక్షత్రం అని పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. సరే, ఎవరి వసతి వాళ్ళది, చేసుకున్న వాళ్ళ సంతోషమే. మొన్న విచిత్రంగా ఒక ఆయన పెద్ద రెడ్డి అడుగుతున్నాడు, స్వామి ఈరోజు శోభన ముహూర్తం పెట్టుకోవచ్చా అని. శివరాత్రి జాగరణ చేయమని చెప్తే శోభన ముహూర్తం పెట్టుకుంటామంటే ఏం చేస్తాం మేము దానికి? ఆయన పెళ్ళే చేస్తున్నారు పాపంగా. అంటే పాపం అంటే అట్లా కాదు, దేవతా కళ్యాణం చేయొచ్చు, మనుషుల కళ్యాణం అనేది ఈరోజు వద్దనే. ఇది ఒక వ్రత దీక్షగా ఉండే రోజు. ఏమంటే ఈ పొద్దు ఉదయం త్రయోదశి ఉంది, శ్రవణ నక్షత్రం ఉందనే ఉద్దేశంతో ముహూర్తాలు దొరకను, కళ్యాణ మండపాలు ఖాళీ లేకనో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు చాలా మంది. ఈరోజు భోజనాలకు ఎట్లా పోతారు, అంతా ఉపవాసం ఉంటారు దాదాపు. అయినా జరుగుతుంది అన్నమాట. ఇట్లా ఈ రకరకాల ఈ పాపాలన్నీ కూడా మనం చేతులారా చేసుకున్నటువంటి పాపాలే ఉంటాయి. కాబట్టి ఈ పాపాలు దోషాలన్నీ కూడా పోగొట్టుకోవాలంటే
యజ్ఞ యాగాది క్రతువులు పవిత్రమైనటువంటి దైవనామస్మరణ ఎప్పుడూ చేస్తుండాలి. కాబట్టి ఆ యాగాలు మనం చేయలేమని మన పెద్దవాళ్ళు కలియుగంలో వద్దు అని చెప్పినారు. రాముల వారి కాలానికి, నరసింహస్వామి కాలానికి, ఇంకా చిట్ట చివరిగా కృష్ణ పరమాత్మ కాలానికి, ధర్మరాజు కాలానికే ఆ యాగాలన్నీ కూడా చెల్లినాయన్నమాట. అట్లా ఈ యాగాలు 7 యాగాలు ఏవైతే ఉన్నాయో అగ్నిష్టోమము, అతిరాత్రం అనే యాగం ఒక 10-12 ఏళ్ల క్రితం భద్రాచలంలో జరిగింది. ఎడపాక అనే ఒక ప్రాంతంలో గోదావరి నదీ తీరంలో జరిగింది. మేము కూడా పోయి చూసి వచ్చినాం. అంతా కూడా ఇట్లా ఈ వరిగడ్డితోనో అంత దర్భలతో ఆచ్ఛాదన వేసి ఉంటారు. కింద చేపలు కూడా ఉండవు, గడ్డి వేసుకొని కూర్చొని ఉంటారు. ఎప్పుడు హోమం చేస్తుంటారు. గుర్రాన్ని కట్టేసి ఉంటారు, ఏనుగుని కట్టేసి ఉంటారు. అంతా కూడా చాలా ఖర్చు అయిన తర్వాత దాన్ని అగ్నిదగ్ధం చేసేస్తారు. ఎందుకంటే కొన్ని తెలియకోకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు మన ఏటీఎం కార్డు నెంబర్ తెలిస్తే డబ్బులని పీక్కొని పోతున్నారు ఇంతకుముందు. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. మనకి ఎవడోడు ఫోన్ చేస్తాడు, నేను బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నా, లేకపోతే నేను ఎస్పీని ఫోన్ చేస్తున్నా అని చెప్పి, అవునా సార్ అనే లోపలనే మన డబ్బులన్నీ పోతుంటాయి. అంటే సీక్రెట్ అనేది మన దగ్గర లేకుండా పోయింది అనమాట. అట్లా కొన్ని తెలియకోకుండా ఉండాలనే మన పెద్దలు ఏం చేసినారంటే ఆ యాగాలన్నీ కూడా అయిపోతేనే దాన్ని దగ్ధం చేసేస్తారు. అవి కొన్ని తెలియకోకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు డాక్టర్ మనకు ఒక మాత్ర ఇస్తాడు, అది ఎట్లా తయారు చేసాడో మనకు తెలియదు. పొరపాటున ఆ మాత్రను పేడతోనో లేకపోతే ఏదన్నా తినకూడని పదార్థంతో తయారు చేసినామంటే మనం తింటామా, మాత్ర వేసుకుంటామా? వేసుకోం కదా. కానీ రోగం కూడా తగ్గదు కదా. కొన్ని దానికి కొన్ని పనికి వస్తాయి. ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ వ్యాధికి నల్లత్రాచు పాము విషం ఇస్తారు. అందుకే వెంట్రుకలన్నీ ఊడిపోవడము, శరీరం అంతా విపరీతంగా వేడెక్కి శరీరం పగిలిపోతుంది అనమాట. నల్లత్రాచు విషం మామూలుగానే పాము కుడితే చనిపోతారు. ఆ విషం వేస్తేనే ఆ క్యాన్సర్ తగ్గుతుంది. అంత విష ప్రభావం దానిపైన చూపించాలా. అట్లా కొన్ని ఉంటాయి. కాబట్టి కొన్ని మర్మాలను తెలియకుండా మన పెద్దలు కాపాడినారు. ఈ కాలంలో చాలా మందికి దురాలోచన ఉంది. ఏమి తప్పు, ఏది తప్పు అని చెప్పి అన్ని కూడా విమర్శన చేస్తుంటారు. విమర్శన చేసే వాళ్ళకు ఎటువంటి పాపం వస్తుందంటే, ఒకసారి ఆ రాజు అన్నదానం చేస్తున్నాడట. ఒక 2000 మందికి అన్నదానం పెట్టించినాడు రాజు. ఏదో చిన్న హోమం చేసి అన్నదానం పెట్టించినాడు. 2000 మంది చనిపోయినారట. 2000 మంది చనిపోతే అసలు యమలోకంలోనే అందరూ బాధపడుతున్నారంట. అదే ఎందుకు ఇంత ఘోరం జరిగింది, ఇది చాలా పాపం కదా అని చెప్పి యమధర్మరాజు చిత్రగుప్తుని అడుగుతా అంట. ఎవరిది తప్పు చెప్పు, వాళ్ళకు కఠిన శిక్ష వేస్తా, రాజుదా ఎవరిది చెప్పు అని చెప్పి యమధర్మరాజా కోపపడుతున్నా అంట. కోపడుతుంటే రాజుదేం తప్పు ఉంది యమధర్మరాజా, ఆయన ఏదో హోమం చేసినాడు, భోజనం పెట్టినాడు, అన్నదానం చేస్తే పాపమా ఏమైనా పుణ్యమే కదా, ఏదో పొరపాటు జరిగింది రాజా అన్న. ఏం జరిగింది అంటే అన్నంలో విషం కలిసింది అన్న. అయితే వంట వాళ్ళ తప్ప చెప్పు, వాళ్ళని శిక్షిస్తా అన్నాడు. లేదు రాజా, అంటే కొన్ని తిన్న వీళ్ళది తప్ప, అంటే ఎవరన్నా అన్నం పెడతా అంటే రక్షణకు పోతారు, దానికి ఏం తప్పే ఉంది. కాబట్టి తిన్న వాళ్ళది తప్పు లేదు, వంట చేసిన వాళ్ళది తప్పు లేదు, అన్నదానం చేసినటువంటి రాజుది కూడా తప్పు లేదు. మరి ఎవరిది తప్పు? విషం ఎక్కడి నుంచి కలిసింది అంటే ఆకాశం నుంచి పడింది రాజా అని చెప్తాడు. ఆకాశం నుంచి విషం ఎట్లా పడింది అంటే, ఒక పాము గద్ద కళ్ళలోకి విషం చిమ్ముతూ ఉంటే ఆ కళ్ళలో పడిపోకుండా పొరపాట కింద జారి ఆ పాము విషం అన్నంలో కలవడం, ఆ అన్నాన్ని వీళ్ళు తినడం, చనిపోవడం జరుగుతుంది అన్నమాట. అయితే పాముది తప్ప, పాముకు శిక్ష వేస్తా అంట యమధర్మరాజు. లేదు రాజా, ఆ యొక్క పాముది కూడా తప్పు కాదు. ఆత్మరక్షణ కోసం ఆ యొక్క గద్ద తన కాళ్లతో గోర్లతో రక్కి ఆ పామును చంపి తీసుకుని పోతుంటే చిట్ట చివరి ప్రయత్నం ఆత్మరక్షణ కోసం ఆ పాము గద్ద కళ్ళలోకి విషం చిమ్మింది, అంతకంటే ఏం లేదు. కాబట్టి పాముది కూడా తప్పు లేదు అన్నాడు. మరి గద్దది తప్ప, గద్దకు శిక్ష వేస్తా అంట. గద్దది కూడా తప్పు లేదు రాజా. మరి ఎట్లా అంటే గద్ద తన యొక్క గుడ్లను, చిన్నపిల్లను ఒక చెట్టు త్వరలో పెట్టిపోయి ఉంటుంది. ఈ పాము రోజు పాకి ఆ గుడ్లను, పిల్లను తింటుంది. ఏ తల్లికైనా బాధనే కదా, తన పిల్లలను తింటుంటే తన పిల్లలను కాపాడుకునే బాధ్యత తల్లికి ఉంటుంది కదా. కాబట్టి ఆ తల్లి సంరక్షణ చేయడం కోసం ముందు పామును చంపేసింది అన్నమాట. కాబట్టి గద్దది తప్పు లేదు, పాముది తప్పు లేదు, అన్నదానం చేసిన రాజుది తప్పు లేదు, తిన్నటువంటి భక్తులది తప్పు లేదు, వంట చేసిన వాళ్ళది తప్పు లేదు. మరి ఎవరిది తప్పు? ఎవరిది పాపం చేసి ఈ పాపాన్నంతా ఒక తట్టు పెట్టు. ఎవరైతే దైవనామస్మరణ చేయకుండా ఇటువంటి శివరాత్రి రోజు కానీ, లేదంటే ఏకాదశి వ్రతం కానీ, పుణ్యకార్యాలు చేసేటప్పుడు ఎవరైతే దైవనామస్మరణ చేయకుండా ఉంటారో
ఎవరైతే ఊరికే కూర్చొని చెట్ల దగ్గర కూర్చొని చంద్రబాబు నాయుడు ఇట్లా, జగన్ ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు సంపాదించిన, వాళ్ళు పాల్గొన్నారు, వీళ్ళకు కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పి అనవసరంగా, అంటే వీళ్ళకు ఏమి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, నిష్కారణంగా అనవసరంగా ఒక నిందాస్తుతి చేస్తుంటారు అనవసరంగా. అంటే వీళ్ళకు ఉపయోగపడేదైతే పర్వాలే. ఇప్పుడు ఒక 100 కోట్లు వస్తుందంటే అబద్ధం చెప్పమని చెప్పినారు, అంటే అట్లయినా బాగుపడతారని. 100 రూపాయలు కూడా అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు, 10 రూపాయలకు అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు. అట్లా చెప్పరాదు. ధన మాన ప్రాణమున ఎందు అబద్ధం చెప్పవచ్చును. అంటే ధనం పోతుంది, ఒక 100 కోట్లు అంటే అబద్ధం చెప్పవచ్చు. నేనే వారసుని, కావాలంటే DNA టెస్ట్ కూడా చేసుకోండి అని చెప్పొచ్చు అనమాట. 100 కోట్లు వస్తుందంటే తప్పేం లేదు. అదే చిన్న చిన్న విషయాలకు 50కి 100కు అబద్ధాలు చెప్పరాదు, మహాపాపం. తర్వాత వచ్చేసి మానం. మన వల్ల ఒక స్త్రీకి కానీ పురుషునికి కానీ అన్యాయం జరుగుతుంది, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అన్నప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి అబద్ధం చెప్పవచ్చు. ఇక ప్రాణం పోతుంది అన్నప్పుడు కూడా అబద్ధం చెప్పవచ్చు. ఈ మిగతా 3 విషయాల్లో తప్ప 97 సార్లు నిజం చెప్పమని చెప్పినారు. కానీ 99 సార్లు అబద్ధం చెప్తాం, ఒక్కసారి నిజం చెప్తుంటాం అప్పుడప్పుడు. అది కూడా ఏమిటంటే ఏదో చిన్న విషయానికే నిజం చెప్తాం, పెద్ద విషయాలకంతా కూడా అబద్ధమే చెప్తుంటాం అనమాట. అట్లా ఈ అబద్ధాలు చెప్పి అనవసర ప్రలాపం చేస్తుంటారే ఎవరైనా, వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా అని చెప్పి వాళ్ళందరికీ ఈ పాపాన్ని మూట కట్టు అని చెప్తారు యమధర్మరాజు. అందుకే అనవసరంగా ఏ విషయాలు మాట్లాడకూడదు. ఎవరి విషయం వాళ్ళది. ఆత్మంద పరస్థుతి మంచిది కాదనమాట. ఆత్మస్థుతి, నేను గొప్పవాణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నా ఇంత వాడు లేడు, నేను గొప్పవాడిని చెప్పుకోరాదంట. వాళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళకేం రాదు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు గొప్పవాళ్ళు కాదని చెప్పి ఇతరులను నిందించరాదంట. ఈ 2 తప్పులు ఎవరైతే ఎక్కువగా చేస్తుంటారో వాళ్లకు ఈ 2000 మంది చంపినటువంటి పాపాన్ని వాళ్ళకు ఆపాదించు అని చెప్పి సాక్షాత్తు ధర్మ ప్రభు అయినటువంటి యమధర్మరాజే చిత్రగుప్తుని చెప్తాడట. అందుకే శివరాత్రి రోజు కేవలం మనం ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ దైవనామస్మరణ చేస్తుండాలి. ఆ నామస్మరణమే కలవు నామ సంకీర్తనం అని చెప్పి మనకు చెప్తున్నారు పెద్దలు. కలియుగంలో మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎట్లా చదవలేమని తెలిసే మన పెద్దలు అంటే దేవుని పేర్లు విడిచిపెట్టి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ పేర్లకు అర్థమే తెలియదు. మొన్న ఒక పిల్లవాడిని పిలుచుకుని వచ్చినారు, గోత్రోద్భవస్య, ముద్దుటుంగరాల గోత్రోద్భవస్య అని చెప్పిన పేరుంటే వికృతి అన్నారు. వికృతి అంటే నాశనం అని, వాని పేరు తలుచుకుంటుంటే నాశనం అవుతుంటారంతా. అబ్బా చచ్చిపోయినాడు, నాయనమ్మ చచ్చిపోయింది, పెదనాయన కూడా చచ్చిపోయినాడు, స్వామి 3 చచ్చిపోయాడు స్వామి 2 నెలల్లో మా ఇంట్లో. అంటే నాయన నువ్వు వాని పేరు తలుస్తుంటే చచ్చిపోతుంటారంగా, దాని బదులు విశ్రుత్ అని పెట్టండి, అంటే మంచి మాటలు వినేవాడు అని చెప్పి అర్థము. వికృత్ అని ఎవరు పెట్టారో ఇంటర్నెట్ లో మంచి అర్థం ఉంది స్వామి. వికృత్ అంటే పరాక్రమవంతుడు అంటే నిజమే కదా. మరి రావణాసుడు గొప్పవాడే, కుంభకర్ణుడు గొప్పవాడే, వాలి వీళ్ళంతా గొప్పవాళ్లే కాదని చెప్పలే. కృష్ణుడు గొప్పవాడే, రాముడు గొప్పవారే. అయితే ఎవరికి మంచి పేరు ఉంది, ఎవరికి చెడ్డ పేరు ఉంది. చెడ్డ పేరు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాలేకపోయినారు కదా. వాళ్ళు కూడా పరాక్రమవంతులే, గొప్ప గొప్ప రాజులే. కానీ వాళ్ళ యొక్క అశ్రేయస్సు వాళ్ళకు అట్లా చేసింది అనమాట. ఇంకా చెప్పాలంటే మంచి మాట, మంచి పలుకు ఎప్పుడు కూడా ఆయుష్ను పెంచుతుంది. అందుకే దుర్యోధనునికి 120 ఏళ్ళ ఆయుష్ ఉండేదట. దుర్యోధనునికి 120 ఏళ్ళ ఆయుష్ ఉండేదట. కానీ తన దుర్బుద్ధితో, అహంకారం చేత ఆ ద్రౌపది దేవిని బాధపెట్టి పాండవులను వనవాసం పంపించి చేయరాని మోసాలు, కుట్రలన్నీ పాపాలు చేసి 120 ఏళ్ళ ఆయుష్ కాస్త 50 ఏళ్ళకు వచ్చి పడింది. ఆయన మధ్యలోనే అకాల మరణం పొందినాడు, భీముని చేతిలో చనిపోతాడు. ఒక అతనికి 50 ఏళ్ళ ఆయుష్యే ఉంటుంది. నిత్యము దైవనామస్మరణ చేస్తుంటాడు, నిత్యము దాన ధర్మాలు చేస్తుంటాడు. దేవుడు చూస్తాడట, ఇటువంటి వాడు ఇంకా కొన్ని రోజులు జీవించాలని చెప్పి ఆ 50 ఏళ్ళను 100 ఏళ్ళు చేస్తాడట ఆయుష్. అట్లా మనము చేసేటువంటి మంచి పనులతో మనకు ఆయుష్ పెరుగుతుంది. మనం చేసేటువంటి తప్పుడు పనులతో ఒక్కరోజు కౌంటింగ్ తగ్గిపోతుంటుంది. సూర్యుడు ఉదయించినాడు అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు, అస్తమించినాడు అంటే మనకు మన ఆయుష్లో ఒకరోజు అయిపోయినట్టు లెక్క. కాబట్టి సూర్యోదయం, సూర్యాస్తమయం అని 2 పద్ధతులు ఉన్నాయి. కాబట్టి కాలం ఎప్పుడు ఏ విధంగా మనల్ని తీసుకుపోతుందో తెలియదు, ఎవరు ఏ విధంగా పోతారో తెలియదు. కాబట్టి ఉన్నంతలోనే సంతృప్తిగా ఉండి దైవనామస్మరణ చేయాలి, దైవ చింతన చేయాలి. యజ్ఞ యాగాది క్రతువులు చేయలేకపోయినా ఏదో ఉడతా భక్తిగా కొంచెం దేవునికి పూజా పురస్కారం చేయడం, దాన ధర్మాలు చేయడం. మన దగ్గరికి లేదు అని వచ్చింటారు భిక్షగాళ్ళు, వాళ్ళు వీళ్ళు లేదుకో
కాళ్ళు చేతులు బాగున్నాయి కదా అని చెప్పి అనకూడదు. ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి, రూపాయో 2 రూపాయలు లేకపోతే ఇంత అన్నమో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తే మనం చేసినటువంటి పాపాన్ని వాళ్ళు తీసుకొని పోతుంటారు అన్నమాట. అట్లా ఈ యాగాలు యజ్ఞాలు చేయలేకపోయినా ఒక కన్యాదానం చేస్తే అంత పరమ పవిత్రమైంది. అందుకే ఎవరైనా బీదవాళ్ళు ఆడపిల్లలు పెళ్లి జరుగుతుంటే సహకారం చేయాలన్నమాట. అట్లా చేయకపోయినా కూడా మహాపాపం అవుతుంది. ఎవరైనా పెళ్లిలోకి వచ్చి డబ్బులు అడుగుతుంటారు, మనం లేదు అనకూడదు. ఏమంతా లేకుండా దరిద్రంలో ఏం లేము కదా, బాగానే ఉన్నారు అందరూ కూడా. ఒక 100 రూపాయలు 500 ఇవ్వడానికి ఏం అంత కష్టం ఏం లేదు, అందరికీ ఉంది. లేదు అని చెప్పి అనే మాట అనరాదు, ఇస్తే అయిపోయి తప్పే ఉంది. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది ఆ నలుగురు అని, మీరందరూ చూసి ఉంటారో చూడలేదో. ఆ నలుగురు సినిమాల్లో వాడంతా కూడా నిస్వార్థంతో పనిచేస్తుంటాడు, నిస్వార్థంతోనే చనిపోతాడు పాపం. అయితే ఒక తల్లి ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకుని వస్తుంది, అయ్యా అయ్యా మా కొడుకు పెద్ద రోగం ఉందయ్యా, క్యాన్సర్ ఉంది, చచ్చిపోయేటట్టున్నాడు, వీనికి ఆపరేషన్ చేయించాలా, ఏమైనా డబ్బులు ఇవ్వయా అంటే వాడు ముందు వెనక ఆలోచన చేయకుండా డబ్బులు ఇస్తాడు పాపం. ఇస్తూనే పక్కన వాళ్ళందరూ అరుస్తారు, అరిచి నీకు తెలివిందా, ఎందుకు ఇచ్చినావు డబ్బులు, వానికి ఆరోగ్యం లేదు, చూడు కావాలంటే పేపర్లో వేసినారు, ఇవంతా మోసం చేస్తుందంట అంటే అమ్మయ్య సంతోషంలే, ఆ పసిపిల్ల వానికి రోగం లేదు కదా, నాకు అదే చాలు అంటాడు. అటువంటి మంచి దయా జాలి బుద్ధి ఉండాలి. 3000తో ఏం కాలేదు నాకు, పోతే పాయా, వానికి ఆ రోగం లేదు కదా, ఆ తల్లి బిడ్డ వాడు బాగుంటారులే, నా 3000తో ఏమవుతుంది అని చెప్పి వాడు చాలా సున్నితంగా ఉన్నతమైనటువంటి ఆలోచనతో స్పందిస్తాడు. అటువంటి దయా జాలి గుణం మనకు ఉండాలి. అటువంటి దయా జాలి గుణం ఎప్పుడైతే ఉంటుందో మనం ఈశ్వరునికి దగ్గరగా ఉంటాం. అసలు ఉపవాసము అంటే ఇంకా తెల్లవార్లు ఏమి తినకోకుండా కఠినంగా ఉపవాసం ఉండి బీపీ షుగర్లు అప్పండని పడిపోయి హాస్పిటల్ చేరేంత వరకు ఉండమని కాదు అర్థం. ఉపవాసము దేవునికి దగ్గరగా ఉండడము. ఏ విధంగా మనం దేవునికి దగ్గరగా ఉంటామంటే మంచి బుద్ధితో ఉంటే దేవునికి దగ్గరగా ఉంటాం. ఎప్పుడు మంచి ఆలోచన చేస్తుంటే దేవునికి దగ్గరగా ఉంటాం. ఎప్పుడు కూడా మన దురాలోచన లేకుండా సద్భావనతో మెరిగి ఉన్నప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉంటాం. శరీరం ఎంతవరకు తట్టుకొని నిలబడుతుందో అంత మాత్రం ఏమైనా టిఫినో ఏమైనా తీసుకొని మనం ఉండాలా. అతిగా తినకూడదు, కోతి ఉపవాసం చేయకూడదు. కోతి ఉపవాసం తెలుసు కదా, కోతి ఇట్లనే ఒక శివరాత్రి ఉపవాసం చేయాలనుకున్నట్ట అని చెట్టు ఎక్కి కూర్చుంది. ఓ 10 నిమిషాలు అవుతుంది, దానికి కోతి చేష్టలు ఎక్కడ పోతాయి, బా రేపు పొద్దున వరకు ఉపవాసం ఉంటే కలదిరి కింద పడిపోతే నాకు ఎవరు తెచ్చిస్తారు అని చెప్పి అది కిందికి పోయి అరటిపండు అన్ని నానాకు పండ్ల మీద ఇచ్చి చెట్టు మీద పెట్టుకుందంట. పెట్టుకొని మళ్ళీ 10 నిమిషాల కన్ను మూసుకొని కూర్చుంది. చుట్టూనే తెచ్చి పెట్టుకున్నా, నా చెయ్యన్న ఇంత దూరం వస్తుందో లేదో, ఓ 2-3 పండ్లు తిని కూర్చుందామని చెప్పి 2-3 పండ్లు తింటుందట. తిన్న తర్వాత దానికి రుచి తగులుతుంది బాగా, మొత్తం అన్ని పండ్లు తింటుంది. తిని ఏం ఉపవాసం బాగా పనుకుందామని చెప్పి ఆ చెట్టు పైన పనుకుంటుంది. అట్లా అతిగా తిని కూడా మనం పండుకొని అట్లా చేయకూడదు. జాగరణ చేసేటట్లుగా ఉండాలి. ఏదో ఒక 2 చపాతీలో 2 పూరీలో ఇడ్లీలో ఏదైనా తీసుకొని కొంచెం పాలు తీసుకొని పండ్లు తీసుకొని ఉపవాసంగా ఉండి నిరంతరం అంటే ఈ రోజు నుంచి రేపు రాత్రి వరకు దైవనామస్మరణ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని దైవనామస్మరణ చేస్తుండాలా. కేవలం దేవాలయాలంటే దేవాలయంతో ప్రదక్షిణ చేసి రావాలా, అంతేగాని ఊరి బయటకు పోయి అక్కడ తిరిగేది ఇవన్నీ చేయరాదు, ఇవన్నీ పాపాలు. దాని బదులు దేవాలయాలకు ప్రదక్షిణ చేయడం, ఆలయ సందర్శన చేయడం చాలా మంచిది అన్నమాట. అట్లా ఈ శివరాత్రిని జాగరణతో చేయాలి. అంటే మనం జాగృతతో ఉన్నాము అని చెప్పి అర్థం. జాగరణ చేస్తే మనకు జాగ్రత్త ఏ విధంగా ఉండాలో ఈశ్వరుడు నేర్పిస్తాడనమాట. కాబట్టి అటువంటి యాగాలు చేయలేకపోయినా కన్యాదానం చేస్తే ఈ ఫలితం అంతా కూడా వస్తుందని చెప్పి ఆ యొక్క కన్యాదాన ఫలితం చెప్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతున్నది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సమస్త జగదాధార మహామండోక కూర్మజగ్నవరాహ తేజ పృథివీనా పురందర పాపక యమనద వరుణ బాలు కుబేర లీఠాన్యాద్యష్టదిక్పాలకానాం ఆన విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీక గౌతమ భృగువ్యాసాది మహర్షీణాం సీతారందత్యహల్య ద్రౌపది దారామండోదరీ మహంజానమయత్యాది మహాపతి ప్రధానాం హరిశ్చంద్ర కార్తవీర్య విక్రమార్క భోజనాధాది పుణ్యపురుషానాం గంగా నర్మదా తుంగభద్రా మలాపహరణే శ్రీకృష్ణవేణి గోదావరి భీమరత్యాది మహానదీనాం జంబో నింబకదంబదూతక్రముక నారికేల ఖర్జూరధాత్రీ ధానిమత్యాది బలవృక్షానాం
पुन्नागजादेवकुलकेतक चम्पकमल्लिका माधवी मालत्यादिविधकुसुमानाम् कस्तूरी कुङ्कुमाखरु गोनोजनालुजगन्धानाम् कञ्जका गृहमेदिक विश्ववीणावारिमेघध्वरीणाम् अयोध्या काशी पुरुषोत्तम रामेश्वरादि पुण्यनगरीणाम् श्रीशैल विंध्य गोवर्धन कैलासादि महाशैलानाम् तर्कमीमांस न्याय वैशेषिक भट्टा प्राभाकर विजाग्रनाद सत्यास्त्राणाम् ऋग्यजुस्सामाथर्वण वेदानाम् लग्नहोरत्रे कारणवांशत्वादशांश त्रिंशांश त्रिंशदंशकानाम् निरन्तरमनुकूल शुभाशोभनाः अस्य मुहूर्तस्य सुतिथिम् सुवारम् सुनक्षत्रम् सुयोगम् सुकरणम् चन्द्रताराबलमनुकूल एकादशस्थानज मुहूर्त सुफलफलावाप्तिरस्तु। श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गना सुन्दर कोमलाङ्गी भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु। सावधान सुमुहूर्ते भुवनत्रये निवसतो देवान् मनुष्यारघा संस्थातकरणाधिकरणया माताण्डवंशे जजो कौसल्यान जगत्भसम्भवतृते जन्मन्यसाधारणे जाते श्रीरघुनाथकस्य जननं तेजादिदं मङ्गलो। सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायणस्य सावधान राजामोर्मङ्गोमलम् नामातर्वरगौतमस्यं धेनाश्रीनाकृतं दम्पत्योर्विवाहवामभागजनं तेजादिदं मङ्गलम्। सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायणस्य सावधान कल्याणं गमनीय कोमलकलैरात्राक्षदारोपणं कन्यादानपुरस्थलं सुरकरं विप्रोषितानुग्रहं बाह्वकङ्कणभञ्जनं दशकनं माङ्गल्यसूत्रान्वितं सीताराघवयोर्विवाहसमये तेजादिदं मङ्गलम्। सावधान सुमुहूर्ते सावधान सुबलग्ने सावधान श्रीलक्ष्मीनारायणस्य सावधान श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गना सुन्दरकोमलाङ्गी श्रीविष्णुपत्नी भुवनेकमाता वधूवराभ्यां वरदा भवन्तु। मुहूर्ते सावधान सुबलग्ने सावधान श्रीलक्ष्मीनारायणस्य सावधान सुदनं तदेव धाराफलं चन्द्रबलं तदेव विद्याबलं दैव बलं तदेव लक्ष्मीपदे नयङ्गलेकं स्मरामि। ध्रुवन्ते राजावरणा ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवो ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिप्रवन्न अयं च ब्रह्मणस्पतिः। ध्रुवन्ते राजावरणा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयता ध्रुवं। सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान। भजंत्रीలు చాలు। हर नमः पार्वती पतये हर हर महादेव पर्वत शिवा विचारिः इंद्रदिवे ध्रुवस्तिष्ठा इह राष्ट्रवधारय अभिदिष्टवदन्यदः अधरे सन्नशत्रवः इंद्रदेववृत्रः विष्ठा अपः क्षेत्राणि सञ्जयन् इंद्रजेन मधीधरवो ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिप्रवन्न अजं च ब्रह्मणस्पतिः। ध्रुवं ते राजावरणा ध्रुवं देव बृहस्पतिः ध्रुवं न इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। अजं मुहूर्त सुमुहूर्तो अस्तु సుప్రతిష్ఠితమస్తు। దీన్ని సుముహూర్తము నిరీక్షణ అని చెప్పి అంటాము. అంటే బాగా చెప్పాలంటే పెళ్లి చూపులు అంటారు దీన్ని. మనం పెళ్లి చూపులు అంటే ఏదో నెల 2 నెలల ముందర పోయి చూసి
అమ్మాయి నచ్చిందా అబ్బాయి నచ్చిందా ఇవన్నీ ఇప్పుడు కాలం. పూర్వకాలం అలా ఉండేది కాదు. దేవతలకైనా మనుష్యులకైనా ఎవరికైనా సరే పెద్దవాళ్లే వెళ్ళేవాళ్ళు. ఈ అమ్మాయి అయితే ఈ అబ్బాయికి బాగుంటుంది, ఈ అబ్బాయి అయితే ఈ అమ్మాయికి సరిపోతుంది అని చెప్పి వాళ్లే నిర్ణయం. చిట్ట చివరిగా ఈ యొక్క తెర అడ్డం ఉంటుంది. తెర తీసేంత వరకు అవతల అబ్బాయి ఎవరో తెలియదు అమ్మాయికి, అవతల అమ్మాయి ఎవరో అబ్బాయికి కూడా తెలియదు. అంత నిరీక్షణ అంటే వేచి చూడడం అని చెప్పి అర్థం. అట్లా చేసిన తర్వాత ఎప్పుడైతే తెర తీస్తారో అప్పుడు పెళ్లిలో చూసేటువంటి చూపులు కాబట్టి పెళ్లి చూపులు అంటారు. ఇక్కడ ఆ సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టడం అని చెప్పి ఆలోచన చేస్తే అది ఒక ఆయుర్వేద వైద్యం. జీలకర్రలో పైత్యాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. ఇక బెల్లం వచ్చేసి గంధకం అంటే వేడిని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. ఆ పైత్యము వికారాలు తర్వాత వచ్చేసి ఆ యొక్క వేడిని ఉష్ణాన్ని తగ్గించేటువంటి రెండు గుణాలు కలిసి ఆ మిశ్రమాన్ని బ్రహ్మరంధ్రం పైన అంటే ఇక్కడ నన్నెత్తిన అంటాం కదా, ఆ చోట జీలకర్ర బెల్లం పెట్టడం సుముహూర్త సమయంలో చేయడం వల్ల ఆ యొక్క రసం అనేది శరీరంలో మొత్తం ప్రవహించి నరాల్లో ఉన్నటువంటి దోషమంతా కూడా పోయి ఆ పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు ఇద్దరికి కూడా మంచి ఆయుష్, ఆరోగ్యము, మంచి సంతానము, అన్ని దీర్ఘ సౌమంగళ్యము అన్ని కూడా కలుగుతాయి. అందుకే అభ్రాతృఢ్యం వరుణాపతిఘ్యం బృహస్పతే ఇంద్రాపత్రఘ్యం లక్ష్యంతామస్యై సవితస్సువా. అమ్మవారు స్వామివారిని చూస్తున్నది, స్వామివారు అమ్మవారిని చూస్తున్నారు. అఘోర చక్షురపదిఘ్నేతి శివామదిభ్య సుమనా సువర్చాః జీవసోర్దేవ కామాస్యో నాశన్నో భవద్విపదేశం చతుష్పదే. ఆ సుముహూర్తమైన తర్వాత స్వామివారు అమ్మవారు సంకల్పం చేస్తున్నారు లోక కళ్యాణార్థమై. ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాని ప్రజాశ్చ ఉత్పాదయామి. సాక్షాత్తు ప్రపంచాన్ని పరిపాలించే పరమేశ్వరుడే భార్యను రిక్వెస్ట్గా అడుగుతున్నాడు, ఓ పార్వతీదేవి నిన్ను వివాహం చేసుకోవడంలో అంతరార్థం ఏమిటంటే నాకంటూ కొన్ని బాధ్యతలు బరువులు ఉన్నాయి, అన్ని విషయాల్లో నీ యొక్క సంపూర్ణ సహాయం ఈశ్వరుడు. అట్లా ప్రతి భర్త కూడా భార్యను అడగాలి. ఎందుకంటే భార్య సహాయం లేకపోతే భర్త ఏం చేయలేడు. మేము కాఫీ తీసుకురాదు అంటే పాలు లేవంటే అయిపోయి వారి మానం పోతుంది, ఇంకా గొప్పలో ఏం ఉండదు. ఇప్పుడు కాఫీలు అడిగే వాళ్ళు కూడా లేరులే, అప్పుడు పూర్వకాలం అట్లా ఉండేది. అట్లా చెప్పకుండా ఏమండి పాలు తక్కువ ఉన్నాయి కొంచెం ఒక ప్యాకెట్ చేస్తే అందరికీ సరిపోతుందని చెప్పి వినయంగా చెప్పాలి. ఏముంది వచ్చిన బంధువుల దగ్గర మౌని మానం పోతుంది అన్నమాట. అట్లా లేకుండా ఏ పని చేయాలన్నా కూడా భార్య సహకారం కావాలి. ఊరికి పోతున్నామంటే గుడ్డలు తగ్గించేది కూడా ఆమెనే కదా. కాబట్టి బట్టలు కానీ వంట కానీ కాఫీ కానీ బంధువులు ఈ వైపు ఆ వైపు ఎవరు వచ్చినా సంపూర్ణంగా సహాయ సహకారాలు చేసేది భార్యనే కదా. కాబట్టి జీవిత భాగస్వామి అని చెప్పి భార్యకు పేరు. కాబట్టి జగత్తును పరిపాలించే ఈశ్వరుడైనా కూడా అమ్మవారిని వేడుకుంటున్నాడు. ఓ తల్లి, ఓ పార్వతీదేవి నీకు నాకు అన్ని విషయాల్లో సంపూర్ణ సహాయ సహకారాలు అందించు అని చెప్పి అందుకు అమ్మవారు కూడా ఉత్పాదయామి, అలాగే స్వామి మీరు చెప్పినట్టుగా నడుచుకొని మీకు అన్ని విధాలా నేను సహకరిస్తాను అని చెప్పి. అందుకే కన్యాదానంలో కూడా ఒక శ్లోకం చెప్పినాను. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీల మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్య గౌరీ దేవ్యై నమో నమః. ధ్యాయామి గౌరీమిమాచ సలిలాని దక్షచేకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బహుపదే సహస్రాక్షరాపరమే వ్యోమన్న హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణజలస్తుజాం. आदित्यवर्णतपसोद जाता वनस्पतिस्तम वृक्षोदबिल्पः तस्य फलान्तपसारसन्तम आजान्तरादाश्च बाह्य अलक्ष्मीः उपैतमान् देवसखकीर्तिश्च मरणासः सादर्थोतोऽस्म राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धं दधातु मे सत्यपाधामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभोदमसमर्थ्यन्त्य सर्वान् निर्ततमे गृहात् गन्धद्वारान्तरादरुधां नित्यपृष्ठाङ्करेशिनीम् ईश्वरीं सर्वभूतानां त्वामेव करे श्रियम् मनसक्काममाकोदं वाचः सत्यमशीमहि
शूनां रूपञ्जस्मति श्रेष्ठेनांशः कर्धमेन प्रजा भूतामयीसुधमगर्धम दियं वासय मे कुले मातरं पद्ममालिने आपसृतन्तस्निग्धानजग्गेतवसमे गृहे च देवीन्मातरं श्रियं वासय मे कुले आर्द्रा पुष्करणे पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्या हिरण्मतीं लक्ष्मीं जातवेदमावः आर्द्रां यष्करणे दिष्टिमङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मतीं लक्ष्मीं जातवेदमावः महावः जातवेदो लक्ष्मीं मनवगामिनी यस्यां हिरण्यप्रभोदङ्गावो दाशोस्मः विद्ये जम्बरुषायामि धूपं भजन्त्रिल वाद्यं वनस्पत्युर्भवैद्यं जयनानागन्धै सुसंयुतः सर्वदेवानां धूपोजं रजकृष्णतां धूपमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि वेदं सुगन्धं मनोहरं नैवेद्यं मुखोस्तः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वर्तेन प्रतीचामि अमृतोस्तः स्वाहा ॐ प्राणाय स्वाहा वाणाय स्वाहा ज्ञानाय स्वाहा ॐ दानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा ॐ निवेदनं समर्पयामि मध्ये मध्ये वाणिज्यं समर्पयामि उत्तराभुजं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीं समर्पयामि नीराजनं दर्शयामि ॐ सर्वमङ्गलमाङ्गल्ये द्वे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते विद्युत्थामसवप्रभां प्रगवते सन्धत्तिदां भीषणां कन्याभिः करवालकेन विरधत्तस्ताभिरासेविता हस्तैश्चक्रधरालकेन विधिका चामङ्गुलं दर्शिनीं विभ्रामरणात्मिकां शशिधरां दुर्गान्द्रणेत्रां भजे जगद्धिते जगन्नेत्रे जगन्माता जगन्मजे जगदोद्धिरतजालेभ्यः रक्ष मां महितां नरा जय श्री जगदम्बलोकपावनि मांगल्य गौरी मातకు జై అందరూ నమస్కారం చేసుకోండి ఓం జాతవేదసే సునవామసోమరాజే యదానః త్రివేదః తనః పరషదదుర్గాని విశ్వానామేవ సింధుం దురితాగ్నిః కామగ్నివర్ణాం తపసాజ్వలంది వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే శతనసిధరసే నమః అగ్నే బంబారయానవ్య అస్మాన్ తస్భిరతి దుర్గాని విశ్వా ఓష్టరక్షే బహుళాన వర్గే భరాజాగాయ గణయాదిషింజోః విశ్వానినో దుర్గः జాతవేదసిన్ధన్నరావాదిరిదాదివర్షే అగ్నే ద్వివన్మనసా గృహానో స్మాగం దేవితాతనూనాః తదాజితకం సహమానభగ్నమగ్నికం భవేమ పరమాతస్థాదో సహపరషదదుర్గాని విశ్వాక్షామధ్యేవో అతిదురిదా నిఖిలిః లగ్నాశకమేధ్యాధరేషు దానగచ్చదత్సే వాంఛాగ్నిరవం విప్రయస్వాస్మభ్యంజసో భగమాదయస్వ గోభిరజష్టమజానిషిక్తంతమేంద్ర విష్ణోరగసంచరేమ నాగస్య పృష్టమభిసంవసానో వైష్ణవే లోకైహమాదయంత కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ నిజమదాద్రమసరుణచ్యుతం దివోహద అందరూ నమస్కారం చేసుకోండి పార్వతీ పదనే హర హర మహాదేవ అందరూ చప్పట్లు కొట్టండి మాంగళ్య ధారణ జరుగుతున్నది ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యం దండయామేన శివ జీవరహేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యం తంతునానేన శివ జీవేన హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యం తంతునానేన వర జీవన హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం చప్పట్లు కొట్టండి హర నమ పార్వతీ పదే గణవనా
జగదాంబికాపతే మల్లికార్జున హర హర మహాదేవ శంభో శంకర హర మాంగళ్య ధారణ మాతకు జై మాంగళ్య గౌరీ మాతకు జై భజంత్రీలు ఇది ఆనందంతో చేసేటువంటి నృత్యము. అందరూ కూడా బాగా నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ కూడా మనస్సులో ఉండేటువంటి బాధలను చెప్పుకోండి, అన్ని బాధలు తొలగిపోతాయి. మనస్సులో ఉండే కోరికలు చెప్పుకోండి, అన్ని కోరికలు నెరవేరుతాయి. జగదంబలోకవామణి పార్వతీపతి పరమేశ్వరు జై. ఓం ప్రజాపతి స్త్రజాంజసః ముష్కజో రదధాత్సపం కామస్య తృప్తిమానందం తస్యానాకే భారదేహః బోధప్రబోధమానందః ముష్కజోర్నిహితస్సపః తృప్తే భగావస్తదృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసచ్చిత్తమాగోతిం వాజసత్యమధీమహి వశోనాద్రోమన్నస్య యశస్వేశ్వరతాం మయే యథాహమస్య అతుర్భగ్రస్మిజే పుమానో భగావస్య దృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసచ్చిత్తమాగోతిం వాచసత్యమధీమహి పశూనాం రూపమన్నస్య యథస్వేశ్వరతాం మయే యథాహమస్య అతుర్భగ్రస్మిజే పుమానో యథాస్తే తృప్యతి పుంసి ప్రియే ప్రియా దేవం భగస్య తృప్యాని యజ్ఞస్య గామ్యః ప్రియః తదా మే ధిక్తిర్వదతి తథేతి వాయురాహదతో హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి సాభస్తత్సత్యమాభరన్న దిశో యజ్ఞస్య దక్షిణాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ప్రజా మే కామః సమృద్ధ్యతాం దంపత్యోర్జన్మ నక్షత్రే సహసోమేన ప్రజేతాగం శాంతిరస్తు. శవము పాశము పశుత్వం అంటే బాంధవ్యం, అనుబంధం, ప్రేమ, అనురాగాలు అని చెప్పి అర్థం. అవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలంటే సంతానం కలిగితేనే అందరికీ ప్రేమ అనురాగాలు కలుగుతాయి. యజ్ఞో మేకామః సమృద్ధ్యతాం. యజ్ఞాలు అని కొన్ని ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే అండి శివ కళ్యాణం మొత్తం పురాణంతో సహా కళ్యాణం అనేది మీకు చూపించాను. ఈ శివరాత్రి రోజు కళ్యాణం చూసి అందరూ ఆ శివపార్వతుల ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.